హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ట్యూబ్. సో ఈరోజు క్లాస్లో మనం సిలబస్లో ఉన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. న్యూక్లియర్ టెక్నాలజీ, ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్, ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ ఒక 2 MCQs, ఇవి PYQs నుంచి తీసుకున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, టు మీట్ ఇట్స్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఎనర్జీ డిమాండ్, some opine that India should pursue research and development on thorium as a future fuel of nuclear energy. సో ఎనర్జీ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది పర్టికులర్లీ థోరియం మీద పెంచాలి, దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారంట. సో ఈ కంటెక్స్ట్లోని థోరియం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు యురేనియం కంటే అని చెప్పి క్వశ్చన్స్ అడిగారు. సో న్యూక్లియర్ టెక్నాలజీ చదివేటప్పుడు ఇవి ఫ్యూయల్ మెటీరియల్స్ అన్నమాట. ఓకే, అంటే వీటి నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. సో అందుకని ఈ క్వశ్చన్ దాని మీద. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి, థోరియం ఈజ్ ఫార్ మోర్ అబండెంట్ ఇన్ నేచర్ దాన్ యురేనియం. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, బేస్డ్ ఆన్ ద యూనిట్ మాస్ ఆఫ్ మైన్డ్ మినరల్స్, thorium can generate more energy demand compared to natural uranium. Next, thorium produces less harmful waste compared to uranium. ఓకే, ఇలా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఏంటి అని చెప్పి కనుక్కోమన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫంక్షన్ ఆఫ్ హెవీ వాటర్ ఈజ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ టు. సో హెవీ వాటర్, మనం న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి అవుతాము, అందులోని హెవీ వాటర్ దేనికి యూస్ చేస్తారని చెప్పి క్వశ్చన్ అడిగారు అనమాట. ఈ రెండిటికి ఆన్సర్స్ అండ్ దాని గురించి టాపిక్ గురించి డిస్కషన్ మనం వీడియో యొక్క లాస్ట్ లో చూద్దాము. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు వాట్ ఈస్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇవన్నీ చదివే ముందు ఫస్ట్ మనం ఒక చిన్న ఫ్యాక్ట్స్ అండ్ బేసిక్స్ చూద్దాము. సో ఇండియా స్టాండ్స్ అట్ ది 7th పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి ఓవరాల్ వరల్డ్ తో కంపేర్ చేసుకుంటే మనది 7th పొజిషన్. సో ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి? 22. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడ ఉంటాయి? పవర్ ప్లాంట్స్ లో. సో టోటల్ ఆపరేషన్ లో ప్రెసెంట్ ఉన్నవి 7 ఉన్నాయి. ఈ 7 పవర్ ప్లాంట్స్ టోటల్ మొత్తం కలిపి 22 న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఇండివిజువల్ గా ఒక్కొక్క దానికి ఒక 3 రియాక్టర్స్, 4 రియాక్టర్స్, 5 రియాక్టర్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, అక్రాస్ ద కంట్రీ. సో టోటల్ ప్రొడక్షన్ ఎంత? 6780 మెగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ అన్నమాట. ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నారు. 6780 మెగావాట్స్ అంటే ఆల్మోస్ట్ 6.7 గిగావాట్స్. ఓకే, ఇన్ ఇండియా దేర్ ఆర్ 4 లైట్ వాటర్ రియాక్టర్స్. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ రియాక్టర్స్. సో న్యూక్లియర్ రియాక్టర్స్ లోని చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని, అలాగే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని లైట్ వాటర్ రియాక్టర్స్. ఓకే, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో 4 లైట్ వాటర్ రియాక్టర్స్, అలాగే 19 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి ఉన్నాయి ఇన్ టోటల్. ఓకే, ద లార్జెస్ట్ అంటే ఇండిజినస్ అంటే మనం తయారు చేసుకున్నది, ఇండిజినస్ గా తయారు చేసింది ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి అంటే కాక్రాపర్. ఎంత అంటే ఇట్స్ పొటెన్షియల్ ఈజ్ లైక్ 700 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ కాక్రాపర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఇది గుజరాత్ లో ఉందన్నమాట. ఓకే, ఆపరేట్స్ ఎట్ ఫుల్ కెపాసిటీ. సో నెక్స్ట్ IAEA సేఫ్ గార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో రియాక్టర్స్ అండర్ IAEA సేఫ్ గార్డ్. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అథారిటీ అన్నమాట. ఇది ఇందులో ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు న్యూక్లియర్ ఎనర్జీ యాక్సెస్ అనేది అందరి కంట్రీస్ కి ఉండవు. ఇన్ కేస్ ఉంటే మాత్రం దీస్ సేఫ్ గార్డ్స్ అంటున్నారు కదా, సో దే జస్ట్ మేక్ ష్యూర్ దట్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది వెపన్స్ కానీ ఏదైనా హజార్డస్ థింగ్ ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ చేయట్లేదు అని చెప్పి దే ఎన్ష్యూర్ దట్. ఓకే, ఇది ఇంటర్నేషనల్ ఏజెన్సీ అనమాట. అంటే అటామిక్ ఎనర్జీ యూసేజ్ ని ఓన్లీ ఫ్రూట్ఫుల్ అండ్ హ్యూమన్ బెనిఫిట్ హ్యుమానిటీకి హెల్ప్ఫుల్ అయ్యే పర్పసెస్ కోసమే యూజ్ చేస్తున్నామని సేఫ్ గార్డ్ చేస్తుంది ఈ అథారిటీ. ఓకే, సో అలా ఇండియాలో ఉన్న 14 న్యూక్లియర్ రియాక్టర్స్ ఈ సేఫ్ గార్డ్స్ కింద ఉన్నాయి డ్యూ టు దేర్ యూజ్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫ్యూయల్. ఓకే, మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఫ్యూయల్ యూజ్ చేసిన రియాక్టర్స్ 14. సో అందుకని అట్లీస్ట్ ఆ ఇంపోర్టెడ్ ఫ్యూయల్ అనేది మనం వెపన్స్ కోసం కానీ ఏదైనా డేంజరస్ పర్పస్ కోసం కానీ యూజ్ చేయట్లేదు అని ఎన్ష్యూర్ చేయడం కోసం. సో ఈ సేఫ్ గార్డ్
ఉందా లేదా అని చెక్ చేయడానికి దీనికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చామంటే 2014లో ఇచ్చామన్నమాట. ఇట్లా చెక్ చేయండి అని చెప్పి. ఓకే. ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ స్టేషన్ వచ్చేసి తారాపూర్. ఓకే. తారాపూర్ అనేది మహారాష్ట్ర బాంబేలో ఉంటుంది. ఓకే. కాక్రాపర్ ఎక్కడ? గుజరాత్. నెక్స్ట్ సో ఇది ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఇది అంటే ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ ఓల్డెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే. 1963లో అగ్రిమెంట్ బిట్వీన్ ఈ మూడింటికి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టార్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ సో అప్సరా ద ఫస్ట్ రీసెర్చ్ రియాక్టర్ ఇన్ ఏషియా బికేమ్ ఆపరేషనల్ ఇన్ ద ట్రాంబే క్యాంపస్ ఆఫ్ బార్క్. ఓకే. రీసెర్చ్ రియాక్టర్ ఫస్ట్ దాని పేరేంటి? అప్సరా. దీన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1956లో. సో ఇది రీసెర్చ్ పర్పస్. ఇది కూడా బార్క్ లో ఉందన్నమాట. బార్క్ ఎక్కడ ఉంటుంది? బార్క్ కూడా ఇది ఏంటంటే బాబా అటోమిక్ రీసెర్చ్ సెంటర్. ఓకే. ఇక్కడ అటోమిక్ ఎనర్జీ రీసెర్చ్ రిలేటెడ్ అన్ని చేస్తారు. ఓకే. సో ఇది బాంబేలో ఉంది. ఇక్కడ ఈ రీసెర్చ్ రియాక్టర్ అనేది ఫస్ట్ తీసుకొచ్చాము, ఆపరేషనల్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్. ఈ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ తెలిసే ఉంటుంది. స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్ కింద ఇందిరాగాంధీ టైంలోని పోఖ్రాన్ రాజస్థాన్ లో చేసాం. ఈవెన్ సెకండ్ టెస్ట్ కూడా 1999లో స్టార్ట్ చేసాము. సేమ్ అది కూడా పోఖ్రాన్ లోనే చేసాం. అది అటల్ బిహార్ వాజ్పేయి అండర్ హిజ్ లీడర్షిప్. అడ్వాంటేజ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఏంటంటే, అసలు ఇంత న్యూక్లియర్ పవర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బికాస్ ఆఫ్ లో కార్బన్ ఎనర్జీ సోర్సెస్. ఎందుకంటే మనం ఒకవేళ ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ యూజ్ చేస్తుంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనకి కార్బన్ అనేది ఎమిట్ అవుతుంది. సో క్లైమేట్ చేంజ్ పెరిగిపోతుంది కదా. సో ఇట్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ ఇన్ రీచింగ్ అవర్ క్లైమేట్ టార్గెట్స్ అన్నమాట. సో క్లైమేట్ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేయాలి. సో ఆల్రెడీ మనం సోలార్, విండ్ ఇవన్నీ చూస్తున్నాం. బట్ అన్ని సరిపోవు. వీ నీడ్ వన్ మోర్ థింగ్. దట్ వన్ ఈజ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆల్సో. ఓకే. ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఇట్స్ అటామిక్ పవర్ కంట్రిబ్యూషన్స్. ఇప్పుడు ఆల్రెడీ 3.2% ఉండే, దీన్ని 5% ఎలా అన్నా చేద్దామని చెప్పి 2031 లోపు అని చెప్పి ఇట్లా టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే. ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీలోని సోలార్ ఎక్కువ ఉంటుంది. సోలార్ తర్వాత విండ్ పవర్ అనుకుంటా. మనం రెన్యూబుల్ ఎనర్జీ చదివినప్పుడు ఇది డిస్కస్ చేద్దాము. ఓకే. అన్నిటికన్నా లోయెస్ట్ అసలు ఒకప్పుడైతే న్యూక్లియర్ ఎనర్జీ 2% ఎట్లా ఉండే. సో 3.2% నుంచి ఇప్పుడు 5% చేద్దాము 2031 కల్లా అని చెప్పి గోల్ పెట్టుకున్నాం. ద కంట్రీ హ్యాస్ నియర్లీ డబుల్డ్ ఇట్స్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ. ఓకే. సో 4.7 ఉండేది 2014లో 4.7 గిగావాట్స్. ఇప్పుడు ఎంత అయింది? ఆల్మోస్ట్ 2024 రీసెంట్ వచ్చేసరికి 8.1 గిగావాట్స్. ఓకే. పర్సెంటేజ్ వచ్చేసరికి 3.2%. ద గవర్నమెంట్ హ్యాస్ సెట్ అన్ అంబిషియస్ టార్గెట్ టు ట్రిపుల్ దిస్ టార్గెట్. సో 2031 కల్లా ఇప్పుడు 5% అనుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ ట్రిపుల్ టార్గెట్. ఎంత? 8 గిగావాట్స్ కదా, ఇప్పుడు 22 గిగావాట్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇండియాస్ బ్రాడర్ గోల్ టు అచీవ్ ద న్యూక్లియర్ కెపాసిటీ ఆఫ్ 1 lakh మెగావాట్స్ బై 2047. మన 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చేసరికి 1 lakh మెగావాట్స్ అంటే 1 lakh మెగావాట్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాం. అంటే 100 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే. నెక్స్ట్ ఇండియా ఈస్ ఇంపోర్టింగ్ 100 tons ఆల్మోస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బికాజ్ మన దగ్గర న్యాచురల్ యురేనియం అనేది అంత సరిపోదు అనమాట. సో అందుకని వీఆర్ ఇంపోర్టింగ్ ఇట్ లైక్ కెనడా, కజకిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్. ఓకే. కెనడా, కజకిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్ వీటి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని దాన్ని మనం ఈ న్యూక్లియర్ ఎనర్జీలో రా మెటీరియల్ కింద యూజ్ చేస్తాం. ద నెంబర్ ఆఫ్ యురేనియం అకరెన్సెస్ హ్యావ్ బిన్ డిస్కవర్డ్. సో ఆంధ్రాలో చూసుకుంటే ఎక్కడ ఉన్నాయంటే కడప బేసిన్ లోనమాట. ఓకే. సో ఐ హోప్ యూ గాట్ దీస్ టాపిక్స్. ఇందులో ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే 7 పవర్ ప్లాంట్స్, ప్రెసెంట్ 22 న్యూక్లియర్ రియాక్టర్స్. ఈ గోల్ ఒకటి గుర్తు పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఈవెన్ ట్రిప్లింగ్ దట్ ప్రెసెంట్ ఉన్న వాల్యూ అయితే ఇంత ఎనర్జీ ప్రొడక్షన్. గోల్ 100 years కి అయితే 1 lakh గిగాటన్. అండ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లో కడప బేసిన్ ఇంపార్టెంట్, అండ్ ఇది అప్సరా ఇంపార్టెంట్, అండ్ పోఖ్రాన్ లో టెస్ట్ జరిగింది 1974లో. ఓకే. సో ఇది ఫస్ట్ లార్జెస్ట్ ఇండిజినస్ అయితే కాక్రాపర్. ఓకే. కానీ ఫస్ట్ స్టేషన్ అయితే తారాపూర్. గాట్ ఇట్? ఐ హోప్ యూ గాట్ దిస్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం న్యూక్లియర్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. సో న్యూక్లియర్ టెక్నాలజీ ఇప్పుడు యాక్చువల్గా ఏమనుకుంటున్నాం,
సోలార్ నుంచి ఎనర్జీ వస్తుంది, అలాగే విండ్ నుంచి, టర్బైన్స్ నుంచి టైడల్ ఎనర్జీ, ఇంకా చాలా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. కానీ న్యూక్లియర్ నుంచి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఇది తెలియాలంటే ఫస్ట్ మనకి బేసిక్ తెలియాలి. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ ఒక ఆటమ్స్ ఉంటాయి కదా, ఆటమ్ ని తీసుకుంటే మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ లో న్యూక్లియస్ ఉంటుంది, ఇందులో న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అవుతూ ఉంటది వీటి చుట్టూ. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీ, ఇక్కడ పేరులో న్యూక్లియర్ అంటున్నాం అంటే ఈ న్యూక్లియస్ లోంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ అనేది స్ప్లిట్ అవుతుందో కొంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఆ స్టోర్ అయిన ఎనర్జీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దానివల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ని మనం వాటర్ హీట్ చేసి స్టీమ్ కింద కన్వర్ట్ చేసి ఈ స్టీమ్స్ అనేది టర్బైన్స్ రొటేట్ చేయడానికి యూజ్ చేస్తే ఈ రొటేటెడ్ టర్బైన్స్ అనేది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇది ప్రాసెస్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మరి ఇక్కడ ఇది స్ప్లిట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నిట్లోని అవ్వదన్నమాట. సో స్ప్లిట్ చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, అసలు ఫిసైల్ మెటీరియల్ అంటే ఏంటి, ఓకే, ఫర్టైల్ మెటీరియల్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే 2 టైప్స్ నుంచి తీసుకురావచ్చు. ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్ నుంచి, ఒకటి ఫిజన్ నుంచి. సో ఫ్యూజన్ అంటే ఏంటి, ఫ్యూజన్ అంటే సంథింగ్ వీఆర్ మిక్సింగ్, ఫిజన్ అంటే ఏంటి, వీఆర్ బ్రేకింగ్. ఓకే, సో ఫిజన్ లో ఏమవుతుందంటే ఫస్ట్ ఇట్ ఈస్ ద స్ప్లిటింగ్ ఆఫ్ హెవీ అండ్ అన్స్టేబుల్ న్యూక్లియస్. ఓకే, హెవీ అండ్ అన్స్టేబుల్ న్యూక్లియస్ ఉంటది కదా, దాన్ని స్ప్లిట్ చేస్తాం అనమాట ఇంటూ 2 లైటర్ న్యూక్లియై. ఓకే, మరి ఫ్యూజన్ లో ఏమవుతుంది, 2 లైటర్ న్యూక్లియై ఉంటే దాన్ని కంబైన్ చేసి ఒక హెవీ న్యూక్లియై కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి చూద్దాము. సో న్యూక్లియర్ ఫ్యూజన్ ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 2 లైటర్ న్యూక్లియైని కంబైన్ చేస్తే ఒక హెవియర్ న్యూక్లియై అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లైటర్ న్యూక్లియైని ఏం తీసుకున్నాము, ఒకటి ట్రిటియం, ఇంకోటి డ్యూటీరియం. రెండు హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మాస్ యూనో వీటికి అటోమిక్ నంబర్ సేమ్ ఉంటుంది అనమాట, బట్ మాస్ నెంబర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఫర్ సపోజ్ చూడండి, ఇది ట్రీ అంటే 3 న్యూట్రాన్స్ ఉంటాయి, ఈ ద్విలో 2 న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే, అట్లా ట్రిటియం అండ్ డ్యూటీరియం కలిపి ఫ్యూజన్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఫ్యూజన్ లో కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో అల్టిమేట్లీ మనకు బయటకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి, హీలియం ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అలాగే న్యూట్రాన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, హైడ్రోజన్ కంబైన్ చేస్తే మనకి ఇక్కడ హీలియం ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది అసలు మనం చెయ్యాలా అంటే యాక్చువల్ గా చేయడానికి ట్రై చేస్తున్నాము, కానీ నేచర్ లో కూడా ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ద మోస్ట్ పవర్ఫుల్ రియాక్షన్, ఎక్కువ వెరీ హై ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ద మోస్ట్ పవర్ఫుల్ రియాక్షన్ ఈజ్ ఇన్ అవర్ యూనివర్స్. యూనివర్స్ లోనే అబ్జర్వ్ అయిపోతుంది. ఎక్కడ, సన్స్ లోని, స్టార్స్ లోని. సన్ అండ్ స్టార్స్ అంత బ్రైట్ గా ఉంటాయి, సో వీటిల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే అవర్ నేచర్ ఈజ్ మేడప్ ఆఫ్ హీలియం బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ రిలీజ్. ట్రిటియం అండ్ డ్యూటీరియం అనేది తీసుకుని హీలియం రిలీజ్ చేస్తుంది. అందుకే అట్మాస్ఫియర్ మొత్తం స్పేస్ మొత్తం హీలియం తో ఫిల్ అయి ఉంటుంది. ఓకే, అందుకే న్యూట్రాన్స్ కూడా ఉంటాయి స్పేస్ లోని. మనం న్యూట్రాన్స్ ఒకవేళ చదివి ఉంటే ఇవి మనకు కనిపించు. ఓకే, ఈ న్యూట్రాన్స్ అనేవి కనిపించు, బట్ ఎవ్రీవేర్ దే ఆర్ దేర్. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సన్ ఎనర్జీ నుంచి ఇట్లా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, ఇందులో ఫ్యూజన్ జరగడం వల్ల. ఓకే, స్టార్స్ గెట్ దేర్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫ్యూజన్ ఆఫ్ హైడ్రోజన్ ఇంటూ హీలియం. ఓకే, ఆల్సో కాల్డ్ థర్మోన్యూక్లియర్ ఫ్యూజన్. చూడండి, థర్మో అంటే టెంపరేచర్, సో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, అందుకు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగాక చాలా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, అందుకే దీన్ని థర్మోన్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ద ఎనర్జీ రిలీజ్ త్రూ ద ఫ్యూజన్ ఈజ్ మచ్ లార్జర్. సన్ గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ఫ్యూజన్, సన్ ఇక్కడ ఫ్యూజ్ అవుతున్నట్టుగా అట్లా గుర్తుపెట్టుకోండి. వెరీ మచ్ లార్జర్ ఎనర్జీ దాన్ నార్మల్ కెమికల్ రియాక్షన్స్ కన్నా. ఫ్యూజన్ న్యూట్రాన్స్ కెన్ ఇంట్రొడ్యూస్ రేడియో యాక్టివిటీ, బట్ దట్ కెన్ బి మినిమైజ్డ్. దీంట్లో రేడియో యాక్టివిటీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, బట్ దాట్ ఈ కేసెస్ లో మీరు ఆ రేడియో యాక్టివిటీ అనేది ప్రొడ్యూస్ అయిందాన్ని మినిమైజ్ చేసేయచ్చు. ఓకే, కానీ ఫిజన్ లో అయితే ఫిజన్ చూసుకుంటే అక్కడ రేడియో యాక్టివిటీ కూడా రిలీజ్ అవుతుంది, దాన్ని కూడా చాలా మెజర్స్ తీసుకుంటే కానీ ప్రివెంట్ చేయలేం అనమాట. బట్ స్టిల్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ నాన్ ప్రివెంటబుల్.
అన్‌ప్రివెంటబుల్. సో, నెక్స్ట్ యుటిలైజ్డ్ టు మేక్ థర్మోన్యూక్లియర్ బాంబ్స్. చూడండి ఇంత ఎనర్జీ ఉంటది కదా! సో, ఎక్కడ చేస్తారంటే హైడ్రోజన్ బాంబ్. ఇది గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ ఫ్యూజ్ చేస్తున్నాం కాబట్టి విల్ కాల్ ఇట్ ఎ హైడ్రోజన్ బాంబ్ బై యూజింగ్ స్మాల్ స్కేల్ ఫ్యూజన్ బాంబ్స్. ద ఫ్యూజన్ రియాక్షన్ ఈస్ సో డిఫికల్ట్ టు ఇనిషియేట్. ఇది అసలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే సన్‌లో ప్రొడ్యూస్ అయినంత ఎనర్జీని నేచురల్‌గా మనం ఇట్లా దీన్ని ఒక ల్యాబ్‌లో క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇది ప్రొడ్యూస్ చేయడం కష్టం. ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ ఎనర్జీని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. సో డిఫికల్ట్ టు ఇనిషియేట్ దట్ ఇట్ నీడ్స్ ఎ మేజర్ చాలా టెక్నికల్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే. అండ్ ఇట్ డస్ నాట్ యూస్ ఫిజైల్ మెటీరియల్స్ లైక్ యురేనియం ఆర్ ప్లూటోనియం. దీనికి యురేనియం ప్లూటోనియంతో సంబంధం లేదు అసలు. అవసరం లేదు అక్కడ. అండ్ బై ప్రొడక్ట్స్ ఏం ఫార్మ్ అవ్వవు. అలాగే చైన్ రియాక్షన్ కూడా ఉండదు దీంట్లోని. ఓకే. సో మరి ఇది ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాము? ఇది మనం అనుకుంటున్నాం కదా! దీన్ని ఇంత ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే మన ఎర్త్‌కి కావాల్సిన ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ రిలేటెడ్ అంతా మనకి సరిపోతుంది. కానీ ఇది ఎక్కడ ట్రై చేస్తున్నారు? టొకామక్ టెక్నాలజీ అనే దాంట్లో ఒక ఒక టెక్నాలజీ యూజ్ చేసి దాంట్లో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకోటేంటి ఐటీఈఆర్ ప్రాజెక్ట్ అని ఉంటది. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఓకే. ఇది ఫ్రాన్స్‌లో ఉంది. ఏంటంటే అండర్ గ్రౌండ్‌లో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పెద్ద ల్యాబ్ లా క్రియేట్ చేసి అక్కడ దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో ఈవెన్ ఇండియా కూడా పార్ట్ ఆఫ్ ఇట్. చాలా కంట్రీస్ కలిపి ఈ ఐటీఆర్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారు. సో ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ కంట్రిబ్యూషన్. ఈవెన్ ఇండియా హాస్ బీన్ కంట్రిబ్యూటింగ్ టు ఇట్. బీ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండింగ్ లేదా ఒక రీసెర్చ్ టెక్నాలజీ కానీ ఏదైనా ఇవ్వడం. ఓకే. సో వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూజన్ ఫెసిలిటీ. మన వరల్డ్ లోనే అతి పెద్ద ఫ్యూజన్ ఫెసిలిటీ ఇది. ఎస్టాబ్లిష్ 2007 లో ఫ్రాన్స్ లోని. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 500 మెగావాట్స్ ఫ్యూజన్ అండ్ పవర్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో చూడండి చైనా, యూరోపియన్ యూనియన్, ఈవెన్ ఇండియా ఇస్ దేర్. ఓకే. యునైటెడ్ స్టేట్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. రష్యా, సౌత్ కొరియా. ఇంకోటి ఏంటంటే జపాన్ లో ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ ఫ్యూజన్ మెటీరియల్ రేడియేషన్ ఫెసిలిటీ. జపాన్ అండ్ యూరోపియన్ యూనియన్ కలిపి చేస్తున్నారు. ఇది జపాన్ లోనే ఉంటుంది. సో టొకామక్ టెక్నాలజీ అంటే ఏం లేదు. ఇట్లా ఒక చాంబర్ లాగా ఉంటుంది. ఓకే. సెంటర్ లో ఇది ఉండి ఇది స్పైరల్ లాగా ఇట్లా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇక్కడ న్యూట్రాన్స్ అనే దాన్ని చాలా హై స్పీడ్ లో పంపించడం వల్ల అక్కడ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కానీ దాన్ని క్యాప్చర్ చేయడం చాలా కష్టం. ఓకే. ఇందులో చాలా టర్మినాలజీస్ ఉంటాయి. పొలాయిడల్ అని, ఓకే. పోలరాయిడ్ ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ మీకు అంత డీప్ గా అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ దట్ ఈ ఐటీఆర్ ప్రాజెక్ట్ ఆర్ టొకామెక్ టెక్నాలజీ అనేది చాలా కంట్రీస్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఇవే యూజ్ చేస్తారు. ఈవెన్ ఇండియా హాస్ బీన్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. సో ఇక్కడ అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ ఇస్ ఎ డివైస్ డిజైన్ టు హార్నెస్ న్యూక్లియర్ ఫ్యూజన్ ద రియాక్షన్స్ దట్ పవర్ ద సన్ అండ్ ఆల్ ద స్టార్స్ ఇన్ ఎ టొకామెక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాయిల్స్. ఓకే. కాయిల్స్ కన్ఫైన్ ప్లాస్మా టు అచీవ్ ద రిక్వైర్డ్ కండిషన్ ఆఫ్ ఫ్యూజన్ ఆన్ ద ఎర్త్. ఓకే. సో ఇక్కడ సన్ లో అవుతుంది ఆ ఫ్యూజన్. కానీ ఎర్త్ లో కూడా సేమ్ ఫ్యూజన్ కి కావాల్సిన రిక్వైర్డ్ కండిషన్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇలా ఒక చాంబర్ లాంటిది క్రియేట్ చేసి ఫస్ట్ టొకామక్ రష్యా ట్రై చేసింది. టొకామక్ సొఫిస్టికేటెడ్ technology aims to provide abundant climate friendly energy source. Okay. Climate friendly energy source. That is why 35 nations have collaborated to ITER project. Deuterium can be distilled from seawater. సో దీనికి కావాల్సింది డ్యూటీరియం. ఓకే. ఇందాక అనుకున్నాం కదా ట్రిటియం అండ్ డ్యూటీరియం కలిపి ఫ్యూజన్ అనేది జరుగుతుందని. ఇక్కడ డ్యూటీరియం ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాము? మనం సీ వాటర్ నుంచి తీసుకుంటున్నాం. మరి ట్రిటియం ఎక్కడి నుంచి? లిథియం నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోండి. సీ వాటర్ నుంచి, లిథియం నుంచి. నెక్స్ట్ వచ్చేసి సిన్స్ ద ఓషన్స్ కంటైన్ ఇనఫ్ డ్యూటీరియం టు పవర్ ఫ్యూజన్ ఫర్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ద ఫ్యూయల్ సప్లై ఈస్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ అన్లిమిటెడ్. సో దీనివల్ల ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయగలం. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఈ పేజ్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీలో దేని నుంచి ఏది ప్రొడ్యూస్ చేస్తున్నారని. ఇది చూడండి. ఈ డయాగ్రామ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే. దీన్నే థర్మోన్యూక్లియర్ రియాక్షన్ అంటారు. ఈవెన్ ఎనర్జీ చాలా ఎక్కువ కావాలి. హైడ్రోజన్ బాంబ్ అనేది, అలాగే సన్ అండ్ అదర్ స్టార్స్ నుంచి కూడా నో బై ప్రొడక్ట్ అండ్ నో చైన్ రియాక్షన్. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియాస్ టొకామెక్ ఇనిషియేటివ్స్. ఇది ఎక్కడ అంటే ఇండియా కూడా మనం ఐటీఆర్ ప్రాజెక్ట్ లో చేసిన అట్లా మన ఓన్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ గాంధీనగర్. గాంధీనగర్ అంటే ఎక్కడ? గుజరాత్. ఓకే. ఈ గాంధీనగర్ లో ఇట్ రన్స్ సెవరల్ ఆపరేషనల్ టొకామెక్స్ లైక్ ఆదిత్య అండ్ SS1. ఆదిత్య మళ్ళీ ఆదిత్య L1 ఇది వేరే. అది సన్ ని అబ్జర్వ్ చేయడానికి. అలాగే కొన్ని టోకమాక్స్ కూడా ఉన్నాయి. ఏంటి? ఆదిత్య అండ్ SST1. సో ఆదిత్య
upgrade is an upgraded version of Aditya Tokamak which operated since 1989. It has been designed to produce సేమ్ ఇంకా అదే ఉంటుంది. ఏంటి అంటే వీటి పేర్లు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. స్టడీ స్టేట్ టోకమక్ 1, 2, 3. ఓకే, ఏంటి అంటే ఒక దాని మీద ఇంకొకటి మోస్ట్ అడ్వాన్స్డ్. ఓకే, ఈ మధ్య అయితే స్టార్ట్ చేసింది అయితే ఇన్స్పార్క్ అనేది కొత్తగా ట్రై చేస్తున్నారు. డెమాన్స్ట్రేషన్ రియాక్టర్ టు అచీవ్ నెట్ జీరో గెయిన్ ఫ్రమ్ ఫ్యూజన్ బై 2030. నెట్ ఎనర్జీ గెయిన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సేమ్ ఫ్యూజన్ లో ఏమవుతుందంటే యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ ఐటీఆర్ లో కానీ వీటిలో కానీ ట్రై చేస్తున్నారు. ఏమవుతుందంటే చాలా ఇన్పుట్స్ అనేది ఇస్తున్నారు. ఇన్పుట్స్ ఇచ్చింది అవుట్పుట్ కనీసం కొంతైనా రావాలి కదా, కానీ మరీ కమర్షియల్ గా దాన్ని వర్క్ చేసేంత అవుట్పుట్ రావట్లేదు అనమాట. దాన్నే నెట్ గెయిన్ అంటారు. ఆ నెట్ గెయిన్ అనేది అంతగా లేదు. ఓకే, ఎప్పుడైతే నెట్ గెయిన్ వస్తుందో దాన్ని మనం కమర్షియల్ గా ప్రొడ్యూస్ చేసి ఆ ఎనర్జీ యూజ్ చేసుకోగలం. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక్కోసారి ఇవి చాలా అన్‌స్టేబుల్ గా ఉంటది. ఆ ప్లాస్మా స్టేట్ అనేది ఇప్పుడు ప్లాస్మా స్టేట్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇక్కడ ప్లాస్మా స్టేట్. ఈ ప్లాస్మా స్టేట్ అనే దానికి హై టెంపరేచర్ కావాలి. అది అసలు ప్రొడ్యూస్ అవ్వడమే చాలా హై టెంపరేచర్. హై టెంపరేచర్ అంటే ఇంకా ఎనర్జీ మనం ఇవ్వాలి దీనికి కొంత. ఓకే, అంత క్రియేట్ చేయడం కూడా కష్టం. అండ్ ఒక్కొక్కసారి న్యూట్రాన్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి. కన్సిస్టెంట్ గా ఉండవు. ఓకే, ఇన్ని ఛాలెంజెస్ ఉండడం వల్ల ఈ నెట్ గెయిన్ అనేది తీసుకురాలేకపోతున్నాం. సో అట్లీస్ట్ మనం ఏంటంటే ఆ ఇన్స్పార్క్ అనేది ఒకటి రియాక్టర్ డెమాన్స్ట్రేషన్ రియాక్టర్ చేస్తున్నాము. ఇదేంటంటే నెట్ ఎనర్జీ గెయిన్ ఉండేలాగా చూసుకుందాం అని చెప్పి. ఓకే, బై 2030 నెట్ ఎనర్జీ గెయిన్ చేద్దామని. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజన్. సో న్యూక్లియర్ ఫిజన్ లో ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇట్ స్ప్లిట్స్ ఇంటూ అ లైటర్ న్యూక్లియర్. ఓకే, సో న్యూట్రాన్ కొలైడ్స్ విత్ అండ్ స్ప్లిట్స్ ద యురేనియం ఆటమ్. సో యురేనియం ఆటమ్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఒక న్యూట్రాన్ అనేది కొలైడ్ చేయడం వల్ల న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి కదా, దీన్ని స్ప్లిట్ చేస్తుంది అనమాట. దీని వల్ల న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ రిలీజెస్ హీట్ ఆర్ ఎనర్జీ అంటారు. ఓకే, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ రేడియేషన్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 235 ఇది మనం ఇంకా తర్వాత చదువుదాము. ఏమవుతుందంటే మీకు అది చెప్పే ముందు ఓకే, ఇండియాస్ న్యూక్లియర్ టెక్నాలజీ 3 స్టేజ్ టెక్నాలజీ చెప్పినప్పుడు ఇది చెప్తాను. ఓకే, సో యాక్చువల్‌గా అసలు న్యూక్లియర్ టెక్నాలజీకి ఫిసైల్ మెటీరియల్ అని అవసరం ఉంటుంది. ఫిసైల్ మెటీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఇది ఏం చేస్తదంటే న్యూట్రాన్ ఎప్పుడైతే కొలైడ్ అవుతుందో, కొలైడ్ అయిన తర్వాత స్ప్లిట్ అయ్యి దీని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఇన్‌ఫాక్ట్ ఇంకొన్ని న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఈ న్యూట్రాన్ ఇంకొన్ని ఆటమ్స్‌ని హిట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి అట్లా ఒక చైన్ రియాక్షన్ ఫార్మ్ చేస్తుంది. యురేనియం 235కి ఆ కెపాసిటీ ఉందన్నమాట. అందుకే దీన్ని ఫిసైల్ మెటీరియల్ అని అంటారు. రిమెంబర్ దిస్. ఇది మళ్ళీ మాట్లాడుకుందాం మనం తర్వాత. సో ఇది చైన్ రియాక్షన్ సస్టైన్ చేస్తది అండ్ ఇట్ హాస్ అన్ ఎబిలిటీ టు ఎస్టాబ్లిష్ క్రిటికల్ మాస్. క్రిటికల్ మాస్ అంటే చెప్తాను. క్రిటికల్ మాస్ అంటే జనరల్ గా ఇప్పుడు న్యూట్రాన్ ని మనం ఈ న్యూక్లియస్ లోకి యూనో హిట్ చేసిన తర్వాత స్ప్లిట్ అవుతుంది. ఓకే, ఇంకొన్ని న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ న్యూట్రాన్ ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక దాన్ని హిట్ చేస్తుంది. ఓకే, ఇట్లా ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇలా చైన్ రియాక్షన్ ఉండాలంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్రిటికల్ మాస్ అనేది ఉండాలి ఈ పర్టికులర్ ఈ అమౌంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 235. ఓకే, కానీ కొన్ని సస్టైన్ అవ్వవు. ఏమవుతాయంటే ఇది నెక్స్ట్ చైన్ రియాక్షన్ అవ్వక ముందే దే డౌన్ ఫాల్. సో దీనివల్ల చైన్ రియాక్షన్ అనేది ఇక్కడితో ఆగిపోతుంది అండ్ మీరు చైన్ రియాక్షన్ సస్టైన్ చేయలేరు. ప్రతిసారి ఇలాగ న్యూట్రాన్స్ తో కొలైడ్ చేయడం చేస్తూ ఉండాలి. అలా అవ్వదు కదా, ఒక్కసారి ఇస్తే ఇంక చైన్ రియాక్షన్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలగాలి కానీ అసమానం ఇచ్చుకుంటూ ఉంటారు కదా. సో ఈ క్రిటికల్ మాస్ ఉంటేనే దేనికైనా ఆ చైన్ రియాక్షన్ అనేది పాసిబుల్. ఈ క్రిటికల్ మాస్ అచీవ్ చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిలో ఏదైనా మెటీరియల్ బిలో క్రిటికల్ మాస్ ఉందంటే దాని నుంచి చైన్ రియాక్షన్ అవ్వదు అండ్ అంత ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవ్వదు. క్రిటికల్ మాస్ అబౌవ్ ఉంటేనే చైన్ రియాక్షన్ అనేది పాసిబుల్. ఓకే, సో ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై అబ్జార్బింగ్. సో ఇప్పుడు చైన్ రియాక్షన్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా అయితే ఇంకా అలా చైన్ రియాక్షన్ అవుతూనే ఉంటుంది కదా అంటే లేదు. వాట్ వీ డూ ఇస్ త్రూ కంట్రోల్ రాడ్స్ లైక్ కాడ్మియం రాడ్స్ లేదా మోడరేటర్స్ సచ్ as హెవీ వాటర్ అండ్ గ్రాఫైట్ యూజ్ చేసి మనం ఈ రియాక్షన్ అనేది కంట్రోల్ చేస్తాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇచ్చే ఆప్షన్స్ లో ఇస్తారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మోడరేటర్స్ ఏం వాడతారంటే హెవీ వాటర్ అండ్ గ్రాఫైట్ యూజ్ చేయొచ్చు. అండ్ న్యూట్రాన్ అబ్జార్ప్షన్ దేని నుంచి అవుతుందంటే కంట్రోల్ రాడ్స్ లైక్ కాడ్మియం రాడ్స్. ఓకే, దీన్ని కంట్రోల్ రాడ్స్ ఏం వాడతారని చెప్పేసి కూడా అడగొచ్చు.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఈ పేరులోనే ఉంది చూడండి, అబ్జార్బ్ చేయడానికైతే కాడ్మియం రాడ్స్, న్యూట్రాన్ స్లో చేయడానికైతే హెవీ వాటర్ అండ్ గ్రాఫైట్, అండ్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. ఈ న్యూక్లియర్ ఫిజన్ అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ మనకి. నెక్స్ట్ వచ్చేసి రేడియో యాక్టివ్ వేస్ట్. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ రేడియో యాక్టివ్ వేస్ట్. రేడియో యాక్టివ్ వేస్ట్ లైక్ సీసియం 60, కొబాల్ 60, సీసియం 137 అండ్ ఇరిడియం 100. ఇట్లా ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకా చాలా ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి మళ్ళీ ఇవి యూజెస్ ఉంటాయి, వేరే యూజెస్. వచ్చిన రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ని వేరే దానికి వాడచ్చు. ఓకే. అట్లాగే న్యూక్లియర్ బాంబ్స్ చేస్తారు దీంట్లోంచి. ఒక్కోసారి లీకేజెస్ కూడా అయిపోతాయి అనమాట. ఇవన్నీ యాక్చువల్ గా ప్రాబ్లమ్స్. ఈ న్యూక్లియర్ ఫిజన్ తో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది రేడియో యాక్టివ్ వేస్ట్, కానీ ఇది పాజిటివ్ పాయింట్, కాస్ట్ ఎఫెక్టివ్ ఇది. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో రేడియో యాక్టివ్ వేస్ట్ లీకేజెస్ కూడా అవుతాయి. లీకేజెస్ మరి ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ చెర్నోబిల్, ఫుకుషిమా ఉన్నాయా? ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ వల్ల ఈ లీకేజ్ అవ్వడం వల్ల చాలా ఇంపాక్ట్ అయింది. రేడియేషన్ రిలీజ్ అయిపోయి అక్కడ చాలా మందికి జెనెటిక్ డిసీజెస్, ఓకే, బాడీలో మ్యూటేషన్స్ అవ్వడం, నెక్స్ట్ జనరేషన్ కూడా అవి సస్టైన్ అవ్వడం, చాలా ఓవరాల్ లైఫ్ టైం వాళ్ళు చాలా డిజబిలిటీస్ తో దేవర్ లివింగ్ అనమాట. ఇన్ఫాక్ట్ దే ఆర్ ఈవెన్ ఎ సోర్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఎమిషన్. నెక్స్ట్ ఫిషన్ రియాక్టర్స్. సో రియాక్టర్స్ ఏం వాడతాం? కంట్రోల్డ్ ఫిషన్ ఈస్ బీయింగ్ అప్లైడ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్ టు మేక్ క్లీన్ ఎనర్జీ. అలాగే ఫిషన్ బాంబ్స్. ఇది చూడండి, ఇది మళ్ళీ నెగిటివ్ పాయింట్. దీంట్లో ఆటమ్ బాంబ్స్, అక్కడ హైడ్రోజన్ బాంబ్స్, ఫ్యూజన్ లో హైడ్రోజన్ బాంబ్స్, ఇక్కడ ఆటమ్ బాంబ్స్. ఓకే. అన్కంట్రోల్డ్ ఫిషన్ రియాక్షన్. ఓకే. నెక్స్ట్ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. ఇది ఇందులో ఏంటంటే ఇది మనం యాక్చువల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఈ ఫిజన్ రియాక్షన్ పెడదాం అనుకున్నా ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఈ లయబిలిటీ యాక్ట్ అనేది మన ఇండియాలో మనం యూజ్ చేస్తున్నాం. ఈ యాక్ట్ లో ఏంటంటే ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో వాళ్ళదే లయబిలిటీ అనమాట. మొత్తం ఎక్విప్మెంట్ లయబిలిటీ టు ఎక్విప్మెంట్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు. సో దీని వల్ల ఫారెనర్స్ అనే వాళ్ళు మనకి ఈ ఇండియాలో న్యూక్లియర్ ప్లాంట్స్ అనేది, రియాక్టర్స్ అనేది సప్లై చేయడం, ఎస్టాబ్లిష్ చేయడానికి జంకుతున్నారు అనమాట. అసలు వాళ్ళు దే ఆర్ నాట్ కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లేక వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ఇన్ దిస్ పర్టికులర్ సెక్టార్ లైక్ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్. ఓకే. సో ఫిజన్ అండ్ ఫ్యూజన్ గురించి అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చూద్దాం. ఫస్ట్ ఈ న్యూక్లియర్ టెక్నాలజీ అనేది నార్మల్ గా మీకు ఎనర్జీ ప్రొడక్షన్ కి ఇది మెయిన్. మన పర్పస్ ఏంటి? ఎనర్జీ ప్రొడక్షన్ అంటే ఎలక్ట్రిసిటీ సప్లైకి. ఓకే. ఆల్రెడీ సోలార్ అండ్ విండ్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా. ఇది మళ్ళీ ఇంకా న్యూక్లియర్ ఎనర్జీ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ సప్లై. ఇదే కాకుండా ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేడియో యాక్టివిటీ ఉంది కదా, ఇక్కడ రేడియో యాక్టివ్ వేస్ట్, దీంట్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. దీని నుంచి వేస్ట్ ప్రోడక్ట్ కింద వచ్చినా సరే. సో ఫార్మర్స్ యూజ్ రేడియేషన్ టు ప్రివెంట్ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఫ్రమ్ రిప్రొడ్యూసింగ్. అంటే హెవీ రేడియేషన్ కాకుండా దీంట్లో ఒక మైల్డర్ వర్షన్ యూజ్ చేసి ఈ రేడియేషన్ ద్వారా ఇన్సెక్ట్స్ అనే దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. ఆ ఇన్సెక్ట్స్ అనేది రిప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ నెంబర్ అవ్వకుండా చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సంపద స్కీమ్ లో ఏం చేస్తున్నారు? ఇది ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్. సంపద స్కీమ్ ప్రొవైడ్ సబ్సిడీస్ ఫర్ ప్రాసెసింగ్ ప్లాంట్స్. ప్రాసెసింగ్ అంటే ఏం లేదు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కి ఫర్ గామా రేడియేషన్. ఈ రేడియేషన్ ద్వారా అది ప్రిజర్వేటివ్స్ ఫుడ్స్ అనేది బ్యాక్టీరియా లేదా అందులో ఎక్కువ కాలం స్టోర్ అయి ఉన్న ఫుడ్ దగ్గర జనరల్ గా బ్యాక్టీరియా గ్రోత్ ఉంటుంది. అది తగ్గించడానికి గామా రేడియేషన్స్ ద్వారా ఈ రేడియేషన్ అనేది ఇస్తారనమాట. ఓకే. నెక్స్ట్ అలాగే 17 మ్యూటాజెనిక్ క్రాప్ వెరైటీస్ టు ఎన్హాన్స్. సో ఈవెన్ ఇన్క్లూడింగ్ దిస్ ఈ రేడియేషన్ ద్వారా వి ఈవెన్ డెవలప్ 17 మ్యూటాజెనిక్ క్రాప్ వెరైటీస్. దీనివల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా పెరిగింది. నెక్స్ట్ ఫుడ్ లో ఈ రేడియేషన్ కిల్స్ బ్యాక్టీరియా. ఈ రేడియేషన్ వల్ల బ్యాక్టీరియన్ కిల్స్ అండ్ అదర్ పొటెన్షియలీ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఇన్ ఫుడ్. దిస్ టైప్ ఆఫ్ స్టెరిలైజేషన్ డస్ నాట్ మేక్ ద ఫుడ్ రేడియో యాక్టివ్. అది ఈ టైప్ ఆఫ్ స్టెరిలైజేషన్ చేస్తే అంటే ఫుడ్ లోకి రేడియేషన్ పెడితే మళ్ళీ మనం తిన్న తర్వాత మనకు వస్తుందంటే నోను. దిస్ టైప్ ఆఫ్ స్టెరిలైజేషన్ వల్ల ఇట్ డస్ నాట్ మేక్ ద ఫుడ్ రేడియో యాక్టివ్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎఫెక్టివ్ వే టు కిల్ ద బ్యాక్టీరియా ఇన్ రా అండ్ ఫ్రోజన్ ఫుడ్స్. నెక్స్ట్ మెడికల్, ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైడ్ ఇమేజెస్. మెడికల్ లో ఏంటంటే మన బాడీ యొక్క ఇమేజెస్ అనేది ఈ రేడియేషన్ ద్వారా తీసుకోవచ్చు. సో దట్ ఇట్ కెన్ ఎయిడ్ ఇన్ డిసీజ్ ట్రీట్మెంట్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఐసోటోప్స్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఓకే. ఈ రేడియేషన్ ద్వారా ఐసోటోప్స్ ని కూడా మనం యూజ్ చేయొచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్. డాక్టర్ కెన్ ప్రిసైజ్లీ ప్రెడిక్ట్ ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్ రిక్వైర్డ్ టు కిల్ ద క్యాన్సర్ ట్యూమర్ సెల్స్, నో హార్మ్ టు హెల్దీ సెల్స్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఏం చేస్తాం? డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఇప్పుడు డీప్ స్పేస్ అంటే ఏం లేదు, లైక్ మన ఓన్లీ అర్త్ చుట్టూ కాకుండా బయట ఎన్వైరన్మెంట్స్ లో చూసినప్పుడు
ఇక్కడ ఏం చేస్తాం, అన్మాన్డ్ స్పేస్, ఫర్ ఎగ్జాంపుల్ అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ జనరేటర్స్, ఇవి ఏంటంటే యూజ్ ద హీట్ ఫ్రమ్ ద ప్లూటోనియం టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ వాయేజర్ తీసుకోండి, ఇది ఆల్మోస్ట్ మన సోలార్ సిస్టమ్ దాటి వెళ్ళిపోయింది. ఒకటేమో ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది, ఇది సోలార్ సిస్టమ్ అనుకోండి, సన్ ఇక్కడ ఉంటారు కదా, సన్ ఇక్కడ ఉంటుంది అండ్ ప్లానెట్స్ అన్ని తిరుగుతున్నాయి. ఈ వాయేజర్ 1 వాయేజర్ 2 ఆల్మోస్ట్ సోలార్ సిస్టమ్ బయటకి వెళ్ళిపోయాయి అనమాట. కానీ అంతవరకు ఎలా వెళ్తున్నాయి, అసలు వీటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పుటింగ్ ద యూజువల్ గా ఏదైనా శాటిలైట్స్ కానీ ఏదైనా పెట్టినప్పుడు మీరు చూస్తే సోలార్ ప్యానల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే సోలార్ ప్యానల్స్ కాకుండా వీ హావ్ స్టార్టెడ్ యూజింగ్ ద ప్లూటోనియం. ఇది ఏంటంటే కంటిన్యూస్ గా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది, ప్లూటోనియం టు జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ కెన్ ఆపరేట్ అన్అటెండెడ్ ఫర్ ఇయర్స్. ఫర్ ఇయర్స్ ఇట్ విల్ వర్క్ అనమాట. Voyager 1, which was launched in 1977, is still transmitting data today. Okay. Next, water desalination. So it is process of removing salt from salt water. Okay, in order to make it drinkable, but need lot of energy. Nuclear energy facilitators can provide the large amount of energy required for desalination plants. ఓకే, సో సీ వాటర్ నుంచి వాటర్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఇక్కడ మనం న్యూక్లియర్ ఎనర్జీ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, డిఫెన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. యూజ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్రాసెసెస్ టు డెవలప్ కాస్ట్ ఎఫెక్టివ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అనేది తీసుకురావచ్చు. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఈ అప్లికేషన్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చూద్దాము. సో ఇది ఇక్కడ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ ఇందులో మెయిన్. సో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ తీసుకుంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 7 అనుకున్నాం కదా, ఇందులో న్యూక్లియర్ రియాక్టర్స్ 22 ఉంటాయి, ఆల్మోస్ట్ 22 ప్లస్ ఇప్పుడు. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఫస్ట్ కుడాన్కులం తీసుకోండి. ఈ డయాగ్రామ్ లో చూడండి, ఇది కుడాన్కులం చూడండి, అన్నిటికన్నా కింద లాస్ట్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇండియా రష్యా హెల్ప్ తో స్టార్ట్ చేసాము. అండ్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ టు యూజ్ ద ఇంపోర్టెడ్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్. ఓకే, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుని ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అనేది ఇక్కడ ఫస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆపరేటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఇదేంటి లార్జెస్ట్, కానీ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి, వీ హ్యావ్ బ్రాట్ ఫ్రమ్ రష్యా ఆల్సో. సో ఇది కంప్లీట్లీ ఇండిజినస్ కాదు, బట్ ఇండియాలో లార్జెస్ట్ ఏంటి అంటే కుడాన్కులం. ఓకే, నెక్స్ట్ తారాపూర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చదివాం. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్, ఎందుకంటే 1969 లో స్టార్ట్ చేసాము. అండ్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ సేమ్ లైక్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది కాబట్టి అప్పట్లో బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ అనేది యూజ్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్పకం చూడండి, ఇక్కడ ఉంటుంది మెడ్రాస్, ఆల్మోస్ట్ చెన్నై పైన. ఇది సౌత్ ఆఫ్ చెన్నై కింద ఉంటుంది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ కన్స్ట్రక్టెడ్, ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్. ఓకే, ఇండిజినస్ లార్జెస్ట్ అంటే మళ్ళీ మనం కాక్రాపర్కి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఇండిజినస్ మొత్తం ఇండిజినస్ అయితే ఇది. ఓకే, ఇందులో 2 ఇండిజినస్ బిల్ట్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ టైప్స్ ఉంటాయి, క్యాండు సిఏ అండ్ డియు అని. ఇవన్నీ మీకు అవసరం లేదు డీప్ గా. నెక్స్ట్, కైగా ఎక్కడ ఉంది చూడండి, కర్ణాటకలో ఉంటుంది. ఆల్ ద 4 ఆర్ లైక్ సిఏ అండ్ డియు టైప్స్, 220 మెగావాట్స్. నెక్స్ట్, కాక్రపార చూడండి, ఇక్కడ ఉంటుంది. ఇది తాపీ రివర్. సో తాపీ రివర్ మనకి ఎక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది తాపీ రివర్. ఓకే, తాపీ రివర్ ఇలా ఉంటది, ఈ తాపీ రివర్ బ్యాంక్స్ మీద ఉంటది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూసింగ్ హెవీ వాటర్ అంటే ఏంటి మనకి, మోడరేటర్. ఓకే, రిమెంబర్ దిస్, మోడరేటర్ యాజ్ ద వరల్డ్ వైడ్ బెస్ట్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బిగ్గెస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్. ఓకే, సో ఈ బిట్స్ గుర్తుపెట్టుకోండి. సో లార్జెస్ట్ వచ్చేసి కుడాన్కులం, ఫస్ట్ ఇండిజినస్ కంప్లీట్లీ ఇండిజినస్ అయితే కాల్పకం, బట్ లార్జెస్ట్ ఇండిజినస్ అయితే కాక్రాపర్. ఫస్ట్ లార్జెస్ట్ ఓకే ఇండిజినస్ 700 megawatts ఆఫ్ ఎనర్జీ కాక్రాపర్ స్టార్టెడ్ ఇన్ గుజరాత్ అండ్ ఇట్ హ్యాస్ ఈవెన్ గాట్ ఇట్స్ ఫస్ట్ క్రిటికాలిటీ. ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఇవి చెప్పిన మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూడండి, నరోరా అనేది ఎక్కడ అని అడిగితే యూపీలో ఉంటుంది. ఇంకోటి రాజస్థాన్ లో ఉన్నది రావత్ బాటా. సో ఇవి 7 చెప్పేసాను కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నవి ఏంటంటే కోవాడ, హరిపూర్, గోరఖ్పూర్ లో ఒకటి. ఓకే, గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ మితివర్ది, ఇది గుజరాత్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మాహీబాన్స్వాడ, ఇది కూడా రాజస్థాన్ లో ఉంటుంది. నెక్స్ట్ జైతాపూర్, ఇది మహారాష్ట్రలోనే. సో ఇవి ఇంకా ఆపరేషన్ లో లేవు. సో ఇక్కడ ఆల్రెడీ నేను టేబుల్స్ అదే ఇచ్చాను, ఇవి ఆల్రెడీ ఆపరేషన్ లోనే. చూడండి అన్ని ఎన్పిసిఏలే. చూడండి కుడాన్కులం లార్జెస్ట్. ఓకే, తారాపూర్ ఇస్ ద ఫస్ట్ వన్ బట్ సెకండ్ లార్జెస్ట్. ఇప్పుడు రావత్ బాటా చంబల్ రివర్ దగ్గర. ఓకే,
నెక్స్ట్ హరిపూర్ వెస్ట్ బెంగాల్. సో కోవాడా గురించి చూద్దాము. ఎగ్జామ్ లో అడిగితే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఇది ఎంత కెపాసిటీ ప్రపోజ్ చేశారంటే 6600 మెగావాట్స్, అంటే 6.6 గిగావాట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా ఫుల్లీ ఆపరేషన్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ప్రొటెస్ట్. అక్కడ ఉన్న ఫిషర్మెన్ అండ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది మధ్యలో ఆగిపోయింది. కానీ మొన్న మోదీ గారు స్టార్ట్ అయినప్పుడు ఇది ఎలా అన్నా స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. బికాస్ ఈవెన్ మనం యునో వి మేడ్ ఎన్ రీసెంట్ గా యుఎస్ సెక్రటరీ ఇండియాలో విజిట్ చేసినప్పుడు కూడా దే పర్మిటెడ్ యునో ఫర్ ఫుల్లీ కోఆపరేటింగ్ విత్ ద ఫుల్లీ యూటిలైజింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ 2008 న్యూక్లియర్ డీల్, న్యూక్లియర్ మెటీరియల్ యూజ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ జైతాపూర్. జైతాపూర్ చెప్పాను కదా మహారాష్ట్రలో. ఫ్రాన్స్ హెల్ప్ తో తీసుకుంటున్నాం. సో ఇది ఫ్రాన్స్ హెల్ప్ తో తీసుకుంటున్నాం. ఇక్కడ రష్యా వస్తుంది అండ్ మితివిద్య అనేది యుఎస్ఏ హెల్ప్ తో తీసుకుంటున్నాం. ఐ హోప్ యూ గాట్ దిస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రేడియో ఐసోటోప్స్ గురించి మాట్లాడదాం. అసలు రేడియో ఐసోటోప్స్ చదివే ముందు ఫస్ట్ ఐసోటోప్స్ అనేది చూద్దాం. ఐసోటోప్స్ అంటే ఏంటి? ఐసోటోప్స్ అంటే ద వన్ విచ్ ఈస్ హ్యావింగ్, ఇప్పుడు న్యూక్లియస్ ఇట్లా ఉంటుంది కదా, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ కలిపి ఉంటాయి కదా. జనరల్ గా ఏంటంటే ఐసోటోప్స్ లో ఏమవుతుందంటే ఫర్ సపోజ్ హైడ్రోజన్ 3 ఐసోటోప్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఏమవుతుందంటే హైడ్రోజన్ అటోమిక్ నెంబర్ ఒకటే, కానీ దీని మాస్ నెంబర్ 1, 2, 3 అని ఉంటాయి కొన్ని. ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది మారిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి మధ్యలో ఉండే న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్ సేమ్ ఉంటది, న్యూట్రాన్స్ మాత్రం మారుతుంది అనమాట. ఓకే, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ లో న్యూట్రాన్స్ సేమ్ ఉంటాయి, ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి, న్యూట్రాన్స్ అనేది మారిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం పేరులోనే ఉంది చూడండి. హైడ్రోజన్ ప్రోటియం లో 1, డ్యూటీరియం లో 2, ట్రిటియం లో 3 న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. సేమ్ వే కార్బన్ లో కూడా చూడండి 12, 13, 14. ఓకేనా, అండ్ 14 ఈస్ ద రేడియో యాక్టివ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఐసోటోప్స్ జనరల్ గా చెప్పేసాం, కానీ ఇప్పుడు రేడియో ఐసోటోప్స్ గురించి మాట్లాడదాం. రేడియో ఐసోటోప్స్ ఏమవుతాయంటే జనరల్ గా వీటికి సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుందాం. కెమికల్ ఎలిమెంట్ అనేది సేమ్ విత్ డిఫరెంట్ మాసెస్ ఉంటది, 12, 13, 14 ఇట్లా మాసెస్. హూజ్ న్యూక్లియర్ ఇస్ యాక్చువల్లీ అన్స్టేబుల్, కానీ న్యూక్లియర్ చాలా అన్స్టేబుల్ అయిపోతుంది. సో ఇది ఏమవుతుందంటే స్ప్లిట్ అయిపోయి రేడియేషన్ ప్రొడ్యూస్ చేసేసి ఒక స్టేబుల్ స్టేట్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, స్టేబుల్ స్టేట్ వచ్చే వరకు స్ప్లిట్ అవుతూనే ఉంటది అండ్ ఇట్స్ ఫార్మ్ విల్ బి చేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఒక న్యూక్లియస్ ఇట్లా ఉంది, ఇది స్ప్లిట్ అయిన తర్వాత రేడియేషన్ ఇచ్చింది, రేడియేషన్ ఇచ్చి ఇంకొక ఫామ్ అయినా ఇది కూడా అన్స్టేబుల్ అనుకోండి, మళ్ళీ రేడియేషన్ ఇచ్చి ఇంకొక ఫామ్ లో ఫామ్ అవుతుంది అనమాట. సో ఇట్ డిసిపేట్స్ ఎక్సెస్ ఎనర్జీ ఎమిటింగ్ రేడియేషన్ టు బికమ్ స్టేబుల్. సింప్లీ రేడియేషన్ ఎక్కడ వస్తుందంటే రేడియో ఐసోటోప్స్. సో ఐసోటోప్స్ విచ్ గివ్స్ రేడియేషన్. సో రేడియో యాక్టివిటీ అనేది రేడియో యాక్టివ్ ఆటమ్ గివ్స్ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు రీచ్ ఎ మోర్ స్టేబుల్ స్టేట్. ఇది ఎవరికి ఫస్ట్ కనిపెట్టారంటే హెన్రీ బెకరెల్. సో వీటి ప్రాపర్టీస్ ఏంటంటే అసలు రేడియో ఐసోటోప్స్ ఫస్ట్ అవి రేడియేషన్ ఇస్తాయి, మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, రేడియేషన్ ఇచ్చాక ఈ రేడియేషన్ అనేది పెనిట్రేట్ అయిపోవచ్చు మన బాడీలో కానీ, లేదా ఏదైనా క్లోత్, ఏదైనా సింపుల్ థింగ్స్, ఇట్ డిపెండ్స్. అంటే చాలా రేడియేషన్స్ ఉంటాయి, ఒక్కొక్కది ఒక్కొక్క టైప్ లో ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాపర్టీ హాఫ్ లైఫ్. హాఫ్ లైఫ్ అంటే ఏం లేదు, ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ ఆర్గానిజం లో ఇన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ C14 తీసుకోండి, 100 ఉన్నాయి. హాఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఇవి 50 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ తీసుకుంటుందో దాన్ని హాఫ్ లైఫ్ అని అంటారు. అది డిఫర్స్. కార్బన్ C14 కి అయితే ఒకలా ఉంటుంది, ఓకే, వేరే కాంపోనెంట్ కి అయితే కొబాల్ట్ కి అయితే ఇంకోలా ఉంటుంది, సీసియం కి అయితే ఇంకోలా ఉంటుంది. ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇట్ టేక్స్. యూజువల్ గా కార్బన్ C14 తీసుకునేది అయితే ఆల్మోస్ట్ ఒక 6000 ఇయర్స్ తీసుకుంటది ఇట్లా హాఫ్ అవ్వడానికి. ఈ 50 కాస్త మళ్ళీ హాఫ్ ఇంకో 6000 ఇయర్స్ అవ్వడానికి, 25 అవ్వడానికి 6000. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కార్బన్ ఉండి ఇది 25 ఉండింది అంటే ఆల్మోస్ట్ ఇది జనరల్ గా ఇన్ని ఉంటాయి కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 12,000 ఇయర్స్ అయినట్టు అనమాట ఈ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ లో ఉండి. ఇదంతా నేను మీకు C14 గురించి లేటర్ చెప్తాను, ఫస్ట్ ఇది చూసేద్దాం. సో ప్రాపర్టీస్, రేడియేషన్, పెనిట్రేషన్, హాఫ్ లైఫ్. సో ఇందులో చూడండి 3 టైప్స్ ఆఫ్ రేడియేషన్స్: ఆల్ఫా రేడియేషన్, బీటా రేడియేషన్, గామా రేడియేషన్ అండ్ న్యూట్రాన్. సో ఆల్ఫా రేడియేషన్ ఏంటి చూడండి, లార్జ్ పార్టికల్. ఇది చాలా పెద్ద పార్టికల్ అండ్ అంతగా ట్రావెల్ చేయదు, పార్టికల్ పెద్దది అవ్వడం వల్ల. సో ఇది ఎక్కువ స్లోగా ట్రావెల్ చేస్తుంది, సో దీన్ని ఈజీగా బ్లాక్ చేసేయచ్చు. సో అందుకనే ఇది నాట్ దట్ హజార్డస్. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా గన్తో షూట్ చేస్తే అది ఫాస్ట్ గా వెళ్తేనే కదా మీ బాడీలో ఎక్కువ పెనిట్రేట్ అవుతుంది, లేదా మనం బాల్ కొట్టినట్టు కొడితే అదేం పెద్ద హిట్ అవ్వదు కదా, మనకు దెబ్బ తగులుతుంది అంతే కానీ మనం పెనిట్రేట్ చేయదు కదా బాడీ లోపలికి. సో లార్జ్ పార్టికల్ అండ్ మూవ్ అన్ ఇంచ్. ఓకే, సో ఇట్ ఈస్ ఈజీ టు బ్లాక్. సో అందుకే అంత హజార్డస్ కాదు.
బట్ ఇట్ ఈస్ డేంజరస్. కానీ బ్రీతింగ్ ద్వారా, ఈటింగ్ ద్వారా ఏదైనా పార్టికల్ ఈ రేడియేషన్ అనేది ఒకవేళ బ్రీత్ చేసినా లేదా ఫుడ్ ఐటమ్స్ లో ఉన్న వూండ్స్ ఏమన్నా ఉంటే వూండ్స్ నుంచి మళ్ళీ ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది. బీటా దీనికన్నా కొంచెం చిన్నది. సో ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ ఇట్ క్యాన్ బి బ్లాక్డ్ బై ప్లాస్టిక్, క్లాత్, ఈవెన్ క్యారీ బట్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తుంది. బర్న్ స్కిన్స్, ఓకే, బ్రీత్ ద్వారా లేదా ఈ తినడం వల్ల కానీ ఓపెన్ వూండ్స్ లో మాత్రం మళ్ళీ ఇంపాక్ట్ అవుతుంది. గామా చూడండి, ఇంకా చిన్న పార్టికల్ ఇది. ఇట్ వి కెన్ ట్రావెల్ ఫర్ మెనీ యార్డ్స్, లైక్ ఒక 5 మీటర్స్, కొన్ని మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు, ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ కానీ అట్లా. సో ఇట్ ఈస్ హజార్డస్ అండ్ ఇట్ కెన్ ట్రావెల్ త్రూ ఎనీ మెటీరియల్. నీడ్ లెడ్ టు బ్లాక్. ఓకే, లెడ్ కావాలి బ్లాక్ చేయాలంటే. కానీ బ్రీత్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, ఈట్ చేసినప్పుడు వూండ్స్ ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే, సో వీ షుడ్ ఆల్వేస్ కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ రేడియేషన్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండి దానికి చేసే ప్రోడక్ట్ ఫ్యాక్టరీ ఉండి, ఆ ఫ్యాక్టరీ నుంచి గామా రేడియేషన్ ఎమిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఆ ఫ్యాక్టరీ చుట్టూ అసలు హ్యాబిటేషన్స్ ఉండకూడదు. చాలా లాంగ్ డిస్టెన్స్ దూరం తర్వాత మనం వీ హ్యావ్ టు ఇఫ్ వీ హ్యావ్ టు లివ్, వీ షుడ్ యాక్చువల్లీ నాట్ లివ్ ఇన్ దిస్ ప్లేస్. అది వదిలేసి వెళ్ళిపోవడం బెటర్ అక్కడ నుంచి. న్యూట్రాన్స్, ఇందాక నేను న్యూట్రాన్స్ గురించి మాట్లాడాను కదా. ఫ్యూజన్ జరిగినప్పుడు హీలియం తో పాటు న్యూట్రాన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ న్యూట్రాన్స్ అనే దానికి చార్జ్ ఉండదు, బట్ దే ట్రావెల్ గ్రేట్ డిస్టెన్స్ అండ్ దే ట్రావెల్ త్రూ మ్యాటర్ అండ్ దే కెన్ క్రాష్ ఆటమ్స్ అండ్ దే డ్యామేజ్ సెల్స్ ఆఫ్ ది బాడీ మోర్ దెన్ ఎక్స్రేస్. ఓకే, సో అందుకే లెడ్, కాంక్రీట్, డెన్స్ మెటీరియల్ అనేది యూజ్ చేసి దాన్ని బ్లాక్ చేయడానికి ట్రై చేయాలి. సో ఒక ఆటమ్ అనేది స్ప్లిట్ అయినప్పుడు రేడియో యాక్టివిటీ నుంచి దాని నుంచి 1 or more టైప్స్ అనేది ఎమిట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో యాక్టివ్ డికే చైన్ చూడండి. డికే చైన్ అంటే ఏం లేదు, ఏదైనా పర్టికులర్ మెటీరియల్ చైన్ రియాక్షన్ లో మొత్తం డికే అయిపోతుంది ఒక స్టేబుల్ కాంపౌండ్, లెడ్ కాంపౌండ్ అయ్యేదాకా. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 238. నెక్స్ట్ హాఫ్ లైఫ్, ఇందాక చెప్పాను కదా, టైమ్ ఏ రేడియో న్యూక్లియర్ టేక్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఆటమ్స్ టు డికే. ఇఫ్ 7 హాఫ్ లైఫ్స్ అంటే ఆల్మోస్ట్ ఏదైనా పర్టికులర్ మెటీరియల్ 7 టైమ్స్ హాఫ్ లైఫ్ అయ్యిందంటే ఆల్మోస్ట్ దాని యొక్క రేడియేషన్ కాన్సన్ట్రేషన్ లెస్ దాన్ 1% ఉన్నట్టు. ఓకే, అంటే బెటర్ అన్నట్టు, సేఫ్ స్టేజ్ లో ఉన్నట్టు. ఓకే, లేదు ఓన్లీ 1-2 స్టేజెస్ మాత్రమే ఇంకా హాఫ్ లైఫ్ అయ్యిందంటే ఇట్ స్టిల్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ప్రొడ్యూస్ రేడియేషన్. ఇప్పుడు అప్లికేషన్స్ చూద్దాం. మనకు మెయిన్ ఎగ్జామ్ లో ఇవే ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ కొబాల్ట్ C60 తీసుకుంటాం మెడిసిన్ లోని. ఎంప్లాయిడ్ ఇన్ రేడియేషన్ సోర్స్ టు అరెస్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, కొబాల్ట్ 60. నెక్స్ట్ గామా రేస్ చూడండి. ఈ గామా రేస్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫుడ్ లోని, ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా డిస్ఇన్ఫెక్టెంట్ కింద. ఓకే, సో డిస్ఇన్ఫెక్ట్ చేసి దాన్ని ప్యాకేజింగ్ చేస్తే ఆ ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ప్రిజర్వ్ చేయొచ్చు చాలా లాంగ్ టైం పీరియడ్. అలాగే మనం క్రాప్స్ కూడా చూసాం కదా, వెరైటీ మ్యూటాజెనిక్ క్రాప్స్ 70 వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ అనేది తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హై ఈల్డింగ్ వెరైటీస్, ఒక 70 టైప్స్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్ దట్ టు డిసీజ్ రెసిస్టెంట్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాంటి సీడ్స్ ప్రొడ్యూస్ చేసి ఇట్లా గామా రేడియేషన్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ లో C14, కార్బన్ 14 ఇందాక ఫోటోసింథసిస్ లో కూడా. ఓకే, ఫోటోసింథసిస్ స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఫాస్ఫరస్ 32. సో ఇది ఏంటంటే ఇది కూడా ప్లాంట్స్ లోని ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేది చూడడానికి అనమాట. నెక్స్ట్ తర్వాత C14, మళ్ళీ C14 ఇండస్ట్రీలో ట్రేసర్ స్టడింగ్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్ హైడ్రాలిసిస్ అంటే ఏం లేదు, చూడండి సింపుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాంపౌండ్స్ కలిపాం. ఓకే, అల్టిమేట్లీ ఒక కాంపౌండ్ వచ్చింది అండ్ ఇంకొక బై ప్రోడక్ట్ వచ్చింది. కానీ ఈ రెండిట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ రెండిట్లోనే ఉంది, ఆర్ ఆక్సిజన్ రెండిట్లో ఉంది. కానీ వచ్చిన బై ప్రోడక్ట్ లో ఆక్సిజన్ ఉంది, కానీ అది ఇందులోంచి వచ్చిందా తెలియాలంటే, ట్రేస్ చేయాలంటే ఎలాగా? సో ఒకదానికి రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది ఇస్తే ఇక్కడ వచ్చే అవుట్ ప్రోడక్ట్ ఈ దేంట్లోంచి వస్తుంది అనేది, ఒకవేళ రేడియో యాక్టివ్ దీనికి కూడా ఉందనుకోండి అప్పుడు ఇక్కడ నుంచి వచ్చినట్టు. ఓకే, లేదా ఇందులో ఇక్కడ రేడియో యాక్టివ్ లేదు అంటే సో ఆ ఆక్సిజన్ ఇక్కడ నుంచి వచ్చినట్టు. సో అందుకే ఇది ట్రేసర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్ హైడ్రాలిసిస్ లో ఈ C14 అనేది యూజ్ చేస్తారనమాట ట్రేసింగ్ కోసం. మెడిసిన్, ఇది ఇంపార్టెంట్. మెడిసిన్ లో చూడండి చాలా ఉన్నాయి. 74 AS అనేది ట్యూమర్స్ కి. ఓకే, ఆర్సనిక్. సోడియం 24 బ్లడ్ క్లాట్స్ కి. ఐడిన్ 131 ఇది థైరాయిడ్ గ్లాండ్, కార్డియాక్ అండ్ లివర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఐడిన్ 31. ఓకే, నెక్స్ట్ ఇట్రియం 90 ఆర్థరైటిస్ కి. అలాగే ఐరన్ 50, ఐరన్ పేరులోనే ఉంది కాబట్టి ఈజీ టు రిమెంబర్, డిటెక్ట్ ఎనీమియా. నెక్స్ట్ ఫాస్ఫరస్ 32 అనేది ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా ప్లాంట్స్ లో చూడడానికి ఫాస్ఫరస్. అలాగే థ్రోంబోసైటీమియా. ఓకే, ఇదొక డిజార్డర్, దీన్ని కూడా
చూడటానికి విల్ యూజ్ ఇట్ అనమాట. C60 ఇందాక ట్రీట్ క్యాన్సర్ చూసాం కదా. సారీ, నెక్స్ట్ C14 స్టడీ మెటబాలిజం చేంజెస్ ఫర్ పేషెంట్స్ విత్ డయాబెటీస్, గౌట్, ఎనీమియా. అండ్ C11 tagged onto glucose to monitor organs during PET scan. Sodium 24 blood circulation. ఓకే, ఇక్కడ చూసాం కదా, సేమ్ అదే. Thallium 201 determine the damage in the heart and tissue and detection of tumor. Technetium 99M, okay, ఇది technetium. Locate brain tumors and damaged heart cells, radio tracer in medical diagnosis, for example imaging of organs and blood flow studies. నెక్స్ట్ కార్బన్ డేటింగ్ గురించి చూద్దాం. కార్బన్ డేటింగ్ అంటే ఇక్కడ C14 డేటింగ్ అంటారు దీన్నే. ఇది ఒక మెథడ్ దట్ కెన్ యాక్యురేట్లీ డిటర్మైన్ ఆల్మోస్ట్ 6000 ఇయర్స్ బ్యాక్ ఏదన్నా ఆర్గానిజం కానీ దొరికిందంటే ఫాజిల్స్ కానీ దాని ఇయర్స్ ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ అది లివింగ్ ఆర్గానిజం అయితే బోన్స్ ఏమైనా దొరికాయి అనుకోండి, హెయిర్ దొరకడము, సో వాటి నుంచి ఏంటంటే డేటింగ్ చేసి ఆల్మోస్ట్ బ్యాక్ వీ కెన్ గో బ్యాక్ టు టైం, ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఉండేది అని చెప్పేసి డిటర్మైన్ చేయొచ్చు. ఫస్ట్ ఇది అవసరం లేదు ఎప్పుడు డెవలప్ చేశారనేది. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ యూజ్డ్ టు బి అలైవ్, ఓకే, లివింగ్ ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్, పీపుల్, అదే మనుషులు, ప్లాంట్స్, అలాగే ఆల్సో ప్రాపర్ పేపర్ దట్ వాజ్ మేడ్ ఫ్రమ్ రీడ్స్, ఓకే, అలాగే లెదర్, నెక్స్ట్ లాగ్స్ దట్ వర్ యూజ్డ్ టు బిల్డ్ హౌసెస్ అండ్ సో ఫోర్త్. సో ఏమవుతుందంటే కంటిన్యూలీ బీయింగ్ C14 అనేది జనరల్ గా అప్పర్ అట్మాస్ఫియర్ లో కంటిన్యూస్లీ ఫార్మింగ్ అనమాట. కాస్మిక్ రే న్యూట్రాన్స్ ఆన్ నైట్రోజన్ 14 ఆటమ్స్, ఓకే, స్పేస్ లో ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇది మన ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి జనరల్ గా వచ్చేటప్పటికి CO2 కింద అయిపోతుంది అనమాట. కానీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏం చేస్తాయి, ఈ CO14 మళ్ళీ C14 కింద అబ్జర్వ్ చేసుకుంటాయి. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ assimilate C14 from this carbon dioxide throughout their lifetime into the tissue, ఓకే, తీసుకుంటూనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో the C14 starts to change into other atoms, ఓకే, ఎప్పుడైతే అదర్ ఆటమ్స్ కింద మారిపోతూ ఉంటుందో, సో ఎవ్రీ హాఫ్ టైం కి దాని నంబర్ హాఫ్ అయిపోతుంది. సో సైంటిస్ట్ కెన్ ఎస్టిమేట్ హౌ లాంగ్ ద ఆర్గానిజం హ్యావ్ బీన్ డెడ్ బై కౌంటింగ్ ద రిమైనింగ్ C14. ఎప్పుడైతే చనిపోతాయో C14 ఆటమ్స్ అనేవి హాఫ్ అయిపోతూ ఉంటాయి. జనరల్ గా C14 హాఫ్ లైఫ్ అనేది 5730 ఇయర్స్, ఆల్మోస్ట్ 6000 ఇయర్స్. దిస్ మీన్స్ హాఫ్ ద ఆటమ్స్, ఓకే, half the atoms will change into other atoms, a process called decay in that amount of time. I hope you got this topic, okay. Next, ఇప్పుడు ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ లాస్ట్ టాపిక్, ఓకే, ఈ లాస్ట్ టాపిక్ కంప్లీట్ చేసేద్దాం. ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏంటంటే మన ఇండియాలోనే యాక్చువల్ గా యురేనియం, థోరియం రెండు ఉన్నాయి. యురేనియం అనేది ఎక్కువగా లేదు, బట్ థోరియం రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ దీన్ని యూజ్ చేసే టెక్నాలజీ లేదు. దీన్ని యూజ్ చేసే టెక్నాలజీ ఉన్నాయి కానీ అంత యురేనియం లేదు మన దగ్గర. అందుకే వీ హ్యావ్ బీన్ ఇంపోర్టింగ్, ఓకే. సో అందుకని ఒక 3 స్టేజ్ ప్రోగ్రామ్ అనేది డాక్టర్ హోమీ బాబా మనకి తీసుకొచ్చారు. ఫస్ట్ వచ్చేసి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, తర్వాత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అండ్ బ్రీడర్ రియాక్టర్. వై 3 stages? వీ హ్యావ్ అరౌండ్ 25% ఆఫ్ వరల్డ్ థోరియం రిజర్వ్స్. చెప్పాను కదా, ఆల్మోస్ట్ వరల్డ్ యొక్క 25% అనేది మన ఇండియాలోనే ఉంది. బట్ ఇట్స్ నాట్ ఫిసైల్ మెటీరియల్. ఫిసైల్ ఫర్టైల్ అంటే ఏం లేదు, ఇందాక అప్పుడు చెప్తాను. ఫిసైల్ మెటీరియల్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ అండర్గో చైన్ రియాక్షన్ అండ్ దీన్ని డైరెక్ట్ గా మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి యూజ్ చేయొచ్చు. ఫర్టైల్ మెటీరియల్ ఈజ్ దట్ కెనాట్ సస్టైన్ చైన్ రియాక్షన్. దీన్ని ఫర్టైల్ నుంచి ఫిసైల్ మెటీరియల్ కన్వర్ట్ చేసి అప్పుడు దీని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 238, 232 ఫర్టైల్. సో వీటిని మనం ఏదర్ యురేనియం, ప్లూటోనియం 239 కింద కన్వర్ట్ చేస్తాం. ఇది థోరియం అయితే యురేనియం 233 కింద కన్వర్ట్ చేసి వీటి నుంచి ఈ ఫిసైల్ మెటీరియల్ అనేది మనం యూజ్ చేస్తాం. యురేనియం 235 అయితే న్యాచురల్లీ వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్, ఓకే. సో ఈ 3 టైప్స్ ఫిసైల్ మెటీరియల్స్, ఓకే. మన ఇండియాలో ఇది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మన దగ్గర న్యాచురల్లీ అబ్జర్వ్డ్ యురేనియంలోనే ఓన్లీ 0.7% ఉంటుంది. దీన్ని 5% చేస్తే గానీ మనం యూజ్ చేయలేం. కానీ 5% చేయాలంటే న్యాచురల్ ఓర్ నుంచి, ఆ యురేనియం ఓర్ ఉంటుంది కదా, ఆ ఓర్లో 0.7% 235 ఉంటుంది. కానీ 5% చేయాలంటే చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉండదు. బోల్డ్ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే గానీ ఇది 3 to 5% ఎన్రిచ్మెంట్ చేస్తే గానీ అవ్వదు.
అందుకని ఏం చేస్తున్నాం, ఇట్లా చేయడం కంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ ఆల్రెడీ మన యురేనియంలో ఓర్లోని ఇది ఉంటది 238. సో దీన్ని మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ లో పెట్టి ప్లూటోనియం 239 గా కన్వర్ట్ చేసి, ఆల్రెడీ ఇది కన్వర్ట్ చేసినప్పుడు కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీనికి ఒక టెక్నాలజీ ఉంటది. ఆ టెక్నాలజీ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్లూటోనియం కూడా మళ్ళీ కావాలనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ లో మనం మళ్ళీ దీన్ని ఫిసైల్ మెటీరియల్ కింద యూజ్ చేయొచ్చు. ఓకే, సేమ్ థోరియం కూడా అలాగే. థోరియంకి ఇంకా టెక్నాలజీ అనేది పూర్తిగా రాలేదు. ఓకే, ఇది 233 కింద కన్వర్ట్ చేసి యూజ్ చేయొచ్చు, బట్ ఇది ఇంకా యూజ్ చేయట్లే. అట్లీస్ట్ ఇది వరకు మనం అడ్వాన్స్మెంట్ లో ఉన్నాము ఈ స్టేజ్. సో అదే చూద్దాము. చూడండి, ఇండియాలో అయితే థోరియం రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. 35%, 25% ఆఫ్ ది వరల్డ్, అంటే క్వార్టర్ ఆఫ్ ద వరల్డ్ థోరియం అనేది ఇండియాలోనే ఉంది. బట్ ఇట్స్ నాట్ ఫిసైల్ మెటీరియల్, నీడ్స్ టు అండర్గో ట్రాన్స్మ్యూటేషన్ టు యురేనియం 233 in a reactor fueled by other fissile material. ఇండియా హ్యాస్ ఓన్లీ 1 to 2. సో యురేనియం కావాలి, యురేనియంతో చేయొచ్చు, కానీ 1 to 2% రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. అందుకని ఇట్లా 3 స్టేజ్ ప్రాజెక్ట్ లో క్లోజ్డ్ ఫ్యూయల్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఒక సిస్టమ్ నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ ని ఇంకో సిస్టమ్ లోకి వాడి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం అనమాట. స్పెంట్ ఫ్యూయల్ అంటారు దాన్ని. దీని నుంచి వచ్చేసి స్పెంట్ ఫ్యూయల్. ఈ స్పెంట్ ఫ్యూయల్ ని మళ్ళీ ఆఫ్ వన్ స్టేజ్ ఇస్ రీప్రాసెస్ టు ప్రొడ్యూస్ ఫ్యూయల్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్. ఇక్కడ ఫ్యూయల్ కింద మళ్ళీ ఇక్కడ వాడుతున్నాం. ఓకే, సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వుడ్ తీసుకున్నారు. ఈ వుడ్ అనేది పూర్తిగా డైరెక్ట్ గా ఎయిర్ లో బర్న్ చేస్తే మీకు బూడిద మిగులుద్ది. అట్లా కాకుండా వుడ్ నుంచి కోల్ తీసుకురావచ్చు. సో ఇక్కడ బై ప్రోడక్ట్ వస్తుంది, మళ్ళీ ఈ కోల్ మళ్ళీ మీరు వేరే దగ్గర ఎనర్జీ కింద ప్రొడ్యూస్ చేస్తాం కదా. గాట్ ఇట్ అనుకుంటా, ఐ హోప్ యూ గాట్ ఇట్. సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ కూడాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. సో ఇక్కడ చూడండి, యురేనియం 238 ఆల్రెడీ మనకి ఏంటంటే ఇది ప్లూటోనియం ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా. సో వెంటనే ప్రొడ్యూస్ చేయదు, ఇట్లా చాలా యూనో యురేనియం 239 అండ్ నెప్ట్యూనియం 239 ఇట్లా చాలా ప్రొడ్యూస్ చేసి తర్వాత లాస్ట్ లో ప్లూటోనియం 239 వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ ఆల్రెడీ అంతే మెన్షన్ చేశాను. 235 ఇస్ నాట్ రిక్వైర్డ్ ఇక్కడ. యాక్చువల్గా అయితే దీంతో ఇది ఫిసైల్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ మన దగ్గర లేదు కదా, 0.7% ఉంది, ఎందుకంత. సో దాని బదులు ఇది యూజ్ చేయొచ్చు కదా. సో ఓన్లీ 0.7% ఆఫ్ ఫిసైల్ యురేనియం 235. సో అందుకని 238 కెన్ బి డైరెక్ట్లీ ఫెడ్ ఇన్ టు రియాక్టర్ కోర్. ఓకే, దీని నుంచి అప్పుడు మనకి బై ప్రోడక్ట్ కింద ప్లూటోనియం వస్తుంది అండ్ హీట్ కూడా వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద యురేనియం 238 99% ఉంటుంది. ఇదే ఓవర్ తీసుకుంటే 99% 238 ఉంటుంది. సేమ్ అదే ఇంకా రాశారు. హెవీ వాటర్ వచ్చేసి డ్యూటీరియం ఆక్సైడ్. ఓకే, moderator and coolant, used as a moderator and coolant. Next, it has a natural choice of implementing the first stage because it has a most efficient reactor design. సో ఇక్కడ ఎన్రిచ్మెంట్ అనేది అక్కర్లేదు. ఎన్రిచ్మెంట్ బదులు ఈ హెవీ వాటర్ హెవీ వాటర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే బెటర్ అని చెప్పి, ఎందుకంటే హెవీ వాటర్ మళ్ళీ ఈ స్టేజ్ లోనే, ఫాస్ట్ సెకండ్ స్టేజ్ లో హెవీ వాటర్ అక్కర్లేదు మీకు. ఎందుకు అనేది నేను చెప్తాను. సో ఇండియా కరెక్ట్లీ క్యాలిక్యులేటెడ్ దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ టు క్రియేట్ హెవీ వాటర్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్. ఓకే, సో హెవీ వాటర్ ప్రొడ్యూస్ చేయొచ్చు, మన దగ్గర ప్రెషరైజ్ హెవీ వాటర్ ఉన్నాయి. సో అనవసరంగా 235 ఎన్రిచ్మెంట్ చేసి అంత ఖర్చు పెట్టడం కన్నా 238 నే యూజ్ చేయొచ్చు అని చెప్పి ఈ స్టేజ్ తీసుకొచ్చాం. సో ఓకే, ఇదంతా ఎవరు డిజైన్ చేశారంటే డాక్టర్ హోమీ బాబా. సెకండ్ స్టేజ్ లో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ ప్లూటోనియం వచ్చింది కదా, ఈ ప్లూటోనియం ని ఇక్కడ ఫీడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మోడరేటర్ తో పని లేదు. యాక్చువల్ గా మోడరేటర్ దేనికి, ఎక్కువ చైన్ రియాక్షన్ అయ్యి ద న్యూట్రాన్స్ విల్ బి అట్ హై స్పీడ్, ఆ స్పీడ్ ని స్లో చేయడం కోసం వీఆర్ యూజింగ్ మోడరేటర్. ఇక్కడ ఆ మోడరేటర్ తో పని లేదు. ఓకే, సో 239 రికవర్డ్ బై రీప్రాసెసింగ్ స్పెంట్ ఫ్యూయల్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేజ్. అండ్ ఇందులో న్యాచురల్ యురేనియం కూడా కొంత యూజ్ చేస్తాం, మళ్ళీ మిక్స్ చేస్తాము. సో ప్లూటోనియం 239 అండర్గోస్ ఫిషన్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. ఓకే, వైల్ యురేనియం 238 ప్రెసెంట్ ఇన్ ద ఫ్యూయల్ ట్రాన్స్మ్యూట్స్ ఇంటూ అడిషనల్ ప్లూటోనియం 239. సో 238 ప్లస్ ప్లూటోనియం 239 రెండు యూజ్ చేస్తాం ఈ స్టేజ్ లో. దీని నుంచి వస్తుంది, దీని నుంచి మళ్ళీ ప్లూటోనియం వస్తుంది, మళ్ళీ ప్లూటోనియం నుంచి హీట్ వస్తుంది. ఓకే, ఎందుకు ఫాస్ట్ అంటే, సో దీని పేర్లో చూడండి, ఫాస్ట్ అండ్ బ్రీడర్. ఫాస్ట్, న్యూట్రాన్స్ ఆర్ నాట్ స్లో డౌన్, మోడరేటర్ వాడట్లేదు కదా, స్లో చేయట్లేదు. బ్రీడర్ ఎందుకు అంటున్నాం, బికాస్ ఇట్ ఈస్ బ్రీడింగ్. బ్రీడింగ్ అంటే ఏంటి, సంథింగ్ ప్రొడ్యూసింగ్ మోర్. సో ప్లూటోనియం యూజ్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అండ్ యురేనియం నుంచి మళ్ళీ ప్లూటోనియం వచ్చి మళ్ళీ ప్లూటోనియం నుంచి ఇంకా ఎక్కువ బ్రీడ్ చేస్తుంది.
ఓకే. అంటే కన్జ్యూమ్ చేసుకున్న దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అది బ్రీడింగ్. ఓకే. బ్రీడింగ్ అంటే నథింగ్ బట్ పుట్టించడం. ఓకే. మోర్ ఫిషనబుల్ మెటీరియల్ plutonium will be present after the reaction than it was using it. Fast breed of the fissile chain reaction is sustained by fast moving neutrons. India and Russia are the only 2 countries. ఓకే. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యూజ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంతకు మించి అక్కర్లేదు. మీకు ఇది బేసిక్స్ అర్థమైతే చాలు. థోరియం బేస్డ్ రియాక్టర్ థర్డ్ స్టేజ్. ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు అంతగా. సో యురేనియం 233 థోరియం యురేనియం 233 సైకిల్. ఇట్ నీడ్స్ టు బి కన్వర్టెడ్ టు ఏ ఫిసైల్ మెటీరియల్. కానీ ఇంకా మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఇన్ ద సెకండ్ స్టేజ్ వన్స్ ప్లూటోనియం 239 ఇస్ బిల్డ్ అప్, థోరియం 232 ఇస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ బ్లాంకెట్ మెటీరియల్ అగైన్ టు ప్రొడ్యూస్ యురేనియం 233. సో కామిని కాల్పకం మినీ రియాక్టర్ లో వరల్డ్స్ ఓన్లీ థోరియం బేస్డ్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ చూడండి. ఇట్ అచీవ్డ్ క్రిటికాలిటీ ఇన్ 1996. ఓన్లీ కాల్పకంలోనే యూజ్ చేస్తున్నాం కామిని. కాల్పకం ఇందాక డిస్కస్ చేసాం కదా ఏమని, ఫస్ట్ ఇండిజినస్, కంప్లీట్లీ ఇండిజినస్ reactors. Next, so it is joint led by BARC and IGCAR. ఓకే. ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. అంతే, ఇంతకు మించి అక్కర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫిసైల్ మెటీరియల్ ఇందాక చెప్పింది సేమ్ అదే ఉంటుంది, ఇంక ఎక్కువ ఏమి ఉండదు. వన్ దట్ కెన్ సస్టైన్ ద చైన్ రియాక్షన్ అపాన్ బొంబార్డ్మెంట్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే. న్యూట్రాన్ ఎప్పుడైతే బొంబార్డ్ చేస్తామో ఇక్కడ ఉన్న వెంటనే స్ప్లిట్ అయ్యి ఆ చైన్ రియాక్షన్ అనేది దానికంతటి ఇంకా ఆటోమేటిక్ గా సస్టైన్డ్ చైన్ రియాక్షన్ అవుతుంది. దీనికి అసమానం బొంబార్డ్ చేయక్కర్లేదు. ఓకే. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ద ఫిసైల్ మెటీరియల్ ఆల్సో కాల్డ్ ఎస్ డ్రైవ్స్ ద చైన్ రియాక్షన్. ఇండియా హ్యాస్ యురేనియం అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ రీసోర్సెస్ ఆఫ్ థోరియం. ఇంక ఇదే రిపిటేషన్ ఉంటుంది. ఓకే. అందుకని 3 స్టేజ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. నెక్స్ట్ థోరియం ఇస్ ఏ కెమికల్ ఎలిమెంట్. ఓకే. ఇది దీని అటామిక్ నెంబర్ 90. ఇది ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్స్ ఎ సిల్వర్ మెటల్, సాఫ్ట్ అండ్ మ్యాలిబుల్. ఓకే. అండ్ రియాక్టివ్ అండ్ ఇగ్నైట్స్ ఇన్ ఎయిర్ అండ్ ఐసోటోప్స్ ఆర్ అన్స్టేబుల్. మోస్ట్ ఉన్న ఐసోటోప్స్ అయితే 232 మోస్ట్ స్టేబుల్ ఐసోటోప్స్. అండ్ సేమ్ మళ్ళీ రిపిటేషన్, ఇట్ ఈస్ చీఫ్లీ రిఫైన్డ్ ఫర్, ఇది ఇంపార్టెంట్, మోనజైట్ శాండ్స్. ఈ మోనజైట్ శాండ్స్ ఎక్కడ ఉంటాయంటే 3 డిస్ట్రిక్ట్స్ కోస్టల్ శాండ్స్ లైక్ తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి డిస్ట్రిక్ట్స్ లో ఈ మోనజైట్ శాండ్స్ అనేది ఫైండ్ చేస్తాం. ఈ మోనజైట్ శాండ్స్ ఏంటంటే యాక్చువల్ గా ఇవి బీచ్ శాండ్స్ అనమాట. ఇక్కడ నుంచి యాక్చువల్ గా రేర్ ఎర్త్ మెటీరియల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఈ థోరియం అనేది బై ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. ఇట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అ బై ప్రోడక్ట్, బట్ ఇట్ ఈస్ నెక్స్ట్ జనరేషన్. అంటే ఆల్మోస్ట్ ఇంకా అందుకే దీన్ని స్టాక్ పైల్ చేస్తున్నాం. అంటే ఒక్కసారి టెక్నాలజీ స్టార్ట్ అయిందా ఈ స్టాక్ పైల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు వెదరింగ్ అండ్ ట్రాన్స్లూసెంట్ అండ్ మోస్ట్లీ ప్లేసర్ డిపాజిట్. బీచ్ లో అంటే మొత్తం డిపాజిట్స్ ఎల్యూవియమ్స్ ఉంటాయి, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. అన్నిటికన్నా ప్లేసర్ డిపాజిట్స్ మీద ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ హైయర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ థోరియం అనేది దొరుకుతుంది. వేరే హెవీ మెటల్స్ కూడా ఉంటాయి లైక్ గోల్డ్, ప్లాటినం, మ్యాగ్నెటైట్, బట్ అవన్నీ అవసరం లేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ థోరియం అయితే ఎక్కడెక్కడ, మోనజైట్ శాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇండియా, మలేషియా, ఓకే, సదర్న్ ఇండియా అండ్ శ్రీలంక. ఇండియా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, రేర్ ఎర్త్స్ లిమిటెడ్, ఇట్స్ ఏ PSU under Department of Atomic Energy, only entity that has been permitted to produce monazites and handle it with domestic use as well as for export. ఓకే. ఇన్స్టిట్యూషన్స్ చూద్దాము. ఇన్స్టిట్యూషన్స్ ఏం లేవు, వెరీ సింపుల్. అటామిక్ ఎనర్జీ కమిషన్, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ, NPCIL అండ్ బాబా అటామిక్ పార్క్. ఓకే. పేర్లు చూడండి, ప్రతి దానికి మీకు వర్డ్ లోనే ఉంటుంది. ఇట్స్ ఎ కమిషన్. సో అల్టిమేట్లీ హైయెస్ట్ అథారిటీ. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఫస్ట్ గవర్న్ చేసేది కమిషనే. ఎక్కడైనా ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటారు. సో మొత్తం దీని ఫోకస్ అంతా రీసెర్చ్, పెద్ద పెద్ద వాటి మీద ఫోకస్ చేస్తుంది. ఓకే. ఓవరాల్ ట్రైనింగ్ ఇవ్వడం, అక్కడ ఉన్న వాళ్ళకి న్యూక్లియర్ రీసెర్చ్ ని ప్రమోట్ చేసి అడ్వాన్స్మెంట్స్ చేయడం కోసమే చూస్తుంది ఇది. అండ్ కంపీట్ విత్ ద ఇంటర్నేషనల్ కంట్రీస్. ఇక్కడ ఏంటి రెగ్యులేటరీ. ఈ రెగ్యులేటరీ బాడీ ఏంటంటే సేఫ్టీ. ఏదైనా రెగ్యులేషన్ ఉంది అంటే అక్కడ సేఫ్టీ గురించి చూస్తారు. జనాలకు కానీ ఇంకా ఎవరికి కూడా అంత నష్టాలు జరగకుండా. ఓకే. సైడ్ ఆఫ్ హజార్డస్ థింగ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు. ఓకే. సో ఇది ఈ ఎనర్జీ కమిషన్ కింద ఉంటుంది. నెక్స్ట్ NPCIL చూడండి, ఇది కార్పొరేషన్ అంటున్నారు. సో ఇట్స్ సంథింగ్ లైక్ కంపెనీ. ఓకే. ఇండియా గవర్నమెంట్ కంపెనీ. ఏంటి, ఇట్స్ ఆపరేటర్ ఆఫ్ ఎవ్రీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఎనర్జీ ప్రొడక్షన్ చేసి ఆ పవర్ ప్లాంట్ అనేది రన్ చేసేది ఇదే.
ఎక్సెప్ట్ ది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, మిగతా అన్నిటిని ఇందాక పైన చూసాం కదా, అన్ని ఎన్పిసిఏల డిజైనింగ్, ఆ పవర్ ప్లాంట్ యొక్క డిజైన్, కన్స్ట్రక్షన్, స్టార్ట్ చేయడం, ఆపరేషన్ చేయడం అన్ని ఇదే చూసుకుంటుంది. నెక్స్ట్ బాబా అటామిక్ రీసెర్చ్ అంటే మళ్ళీ పేర్లో ఉంది రీసెర్చ్. ఇది పర్టికులర్లీ రీసెర్చ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని పీస్ఫుల్ అప్లికేషన్స్ కోసం ఎలా యూజ్ చేయొచ్చు. ఓకే, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్లు రీసెర్చ్ కానీ ఇంకేదన్నా కానీ అన్ని చూసుకునేది బార్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఒక 3 కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇందులోనే. సో అనిల్ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ఎన్రిచ్డ్ లైఫ్. ఇది ఒక అమెరికన్ కంపెనీ ఈ ఫ్యూయల్ అనేది డెవలప్ చేసింది. ఏంటంటే ఈ ఫ్యూయల్ ఇప్పుడు యురేనియం, థోరియం యూజ్ చేస్తున్నాం, కానీ అనిల్ అనే ఒక ఫ్యూయల్ కూడా తీసుకొచ్చారు. పేరులో ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే డాక్టర్ అనిల్ కకోడ్కర్, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సైంటిస్ట్, ఇండియా సైంటిస్ట్, వెరీ ఫేమస్, అందుకని ఆయన పేరు ఇక్కడ పెట్టారనమాట. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ థోరియం అండ్ యురేనియం ఫర్ ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎన్రిచ్మెంట్. ఓకే, ఆల్రెడీ ఎన్రిచ్మెంట్ అయ్యింది, కాల్డ్ HALEU, హై యాసిడ్ లో ఎన్రిచ్డ్ యురేనియం, ఆల్మోస్ట్ 5 to 20% వరకు. whereas most current reactors are enriched only up to 5%. ఇందాక చూసాం కదా. సో అనిల్ కెన్ బి యూస్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ఫ్లీట్. ఇప్పుడు ఆల్రెడీ మనం కావాలనుకుంటే ఈ ఫ్యూయల్ ని ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ లో పెట్టొచ్చు. ఓకే, సో ఇట్ రెడ్యూసెస్ ద న్యూక్లియర్ వేస్ట్ ఆల్సో, ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ కరెంట్ అఫైర్స్, ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు సపోర్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 50 స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో పైన అన్ని రియాక్టర్స్ గురించి చూసాం, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్, ఓకే, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, ఓకే, థోరియం రియాక్టర్స్. బట్ స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ వీటిది చూడండి 300 మెగావాట్స్ వరకు పర్ యూనిట్ అనేది ప్రొడ్యూస్ చేయగలదు. కానీ పైవి లార్జ్ చూడండి 700+ మెగావాట్స్. మైక్రోన్ కూడా ఉంటాయి, లైక్ లిమిటెడ్ టు 10 మెగావాట్స్. ఇది మోర్ దెన్ 300+ మెగావాట్స్, అప్ టు 300 మెగావాట్స్. రఫ్లీ 1/3 ఆఫ్ ది జనరేషన్ కెపాసిటీ ఆఫ్ ట్రెడిషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. 4 టైప్స్ ఉంటాయి చూడండి, లైట్ వాటర్, ఓకే, లైట్ వాటర్, హై టెంపరేచర్ గ్యాస్, లిక్విడ్ మెటల్ అండ్ మోల్టెన్ సాల్ట్. అండ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ హాస్ బీన్ వర్కింగ్ అండర్ దిస్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత్ స్మాల్ రియాక్టర్ అని ఉంటుంది. ఇట్ ఇస్ అ నోటబుల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరు భారత్ స్మాల్ రియాక్టర్. అండర్ దిస్ ఇనిషియేటివ్ విచ్ ఎయిమ్స్ టు రీఇంజినియర్ ద ఎగ్జిస్టింగ్ రియాక్టర్స్ టు ఇంకాపరేట్ అడిషనల్ సేఫ్టీ మెజర్స్, ఓకే, enhance their efficiency. Currently 220 megawatts with a proven safety అనేది they are 220 megawatts అనేది ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, స్మాల్ రియాక్టర్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇప్పుడు 50 ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్, ఇది బడ్జెట్ లో ఉంది. ఇందులో ఏం లేదు, 100 GW న్యూక్లియర్ పవర్ కెపాసిటీ బై 2047 కల్లా. మనం ఇందాక చూసాం కదా 1 lakh మెగావాట్స్ అని, అదే 100 GW న్యూక్లియర్ ది 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ అయ్యేది. కరెంట్లీ ఎంత 8 GW. సో ఇది ఎట్లా ప్రొడ్యూస్ చేస్తామంటే వీఆర్ ఈవెన్ ఫోకసింగ్ ఆన్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఆల్మోస్ట్ కొంత మనీ అనేది అలోకేట్ చేశారు దీనికి, ఓకే, 20,000 ఇట్లా, టు డెవలప్ ఇండిజినస్ స్మాల్ మాడ్యూల్ స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఓకే, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ విత్ టార్గెట్ ఆఫ్ ఆపరేషన్ బై 2030 కల్లా 5 SMRs ని క్రియేట్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్ అటామిక్ ఎనర్జీ పవర్ ప్లాంట్, వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ ఇండిజినస్ రియాక్టర్స్, అచీవ్డ్ క్రిటికాలిటీ. రీసెంట్ గా వచ్చింది అయితే రాజస్థాన్ అని పెట్టండి. వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ ఇండిజినస్ రియాక్టర్స్. సో ఇది కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి, సో ఈరోజు టాపిక్ ఇది ఇంకా అయిపోయింది. ఇవి మీకు ఇది ఇంతకు మించి బయట ఇంకెక్కువ క్వశ్చన్స్ రావు. నెక్స్ట్ క్లాస్ లో రెన్యూబుల్ ఎనర్జీ గురించి చూద్దాము, ఆర్ కరెంట్ అఫైర్స్ కవర్ చేద్దాము. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, టు మీట్ ద ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఎనర్జీ డిమాండ్ సమ్ ఓపెన్. సో దీని గురించి ఏమని ఇచ్చారు, వాట్ అడ్వాంటేజెస్ థోరియం హోల్డ్ ఓవర్ యురేనియం. అసలు థోరియంతో అడ్వాంటేజ్ ఏంటి, ఫార్ మోర్ అబండెంట్. ఇది ఆల్రెడీ చూసాం కదా, ఇండియాలో యురేనియం కన్నా 3 times మోర్ థోరియం. అండ్ బేస్డ్ ఆన్ ద యూనిట్ మాస్ ఆఫ్ మైండ్ మినరల్స్ ద థోరియం కెన్ జనరేట్ మోర్ ఎనర్జీ. ఇది కూడా చూసాం కదా, కంపేర్ టు న్యాచురల్ యురేనియం. థోరియం నే ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. థోరియం ప్రొడ్యూసెస్ లెస్ హార్మ్ఫుల్ వేస్ట్ కంపేర్ టు, ఇది కూడా చూసాం, ఇట్ ప్రొడ్యూసెస్ లెస్ హార్మ్ఫుల్ వేస్ట్ అని. సో 1, 2, 3 అన్ని కరెక్టే.
హెవీ వాటర్ ఇందాక చూసాము, డ్యూటీరియం ఆక్సైడ్ D2O. ఇదే దేనికి వాడతారు? ఇట్స్ ఎ మోడరేటర్. పేరులోనే ఉంది కదా మోడరేట్ అంటే హెవీగా ఉన్నదాన్ని మోడరేట్ చేయడం అంటే తగ్గించడం అంటే స్లో చేయడం. సో స్లో డౌన్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, సో ఆప్షన్ 1 is correct. I hope you like this video. వీడియో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. వీడియో ఇంత కష్టపడి చేస్తున్నాను, బట్ నో బడీ ఈజ్ యాక్చువల్లీ సబ్స్క్రైబింగ్. జస్ట్ చూసేసి వదిలేస్తున్నారు. ఐ వాంట్ యూ పీపుల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఈ లాస్ట్ అట్లీస్ట్ 10-15 days లో నేను ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.